నల్లగుట్ట డాన్సర్ సరే మళ్ళీ ఇంకోటి అయ్యో వద్దమ్మా డబ్బులు తీసుకోండి కానీ సుఖీ బాబా లాల్ బజార్లోనా మిమ్మల్ని కొట్టింది. శరత్ ఒకప్పుడు బాగా యాక్టివ్గా ఉండేవాడు సోషల్ మీడియా, ఎందుకు ఈ మధ్య డల్ అయ్యిండు? శరత్ బరువు బాధ్యతలు తెలుసుకున్నాక ఒక అమ్మాయిని ఇంట్లోకి అలో చేశాడా, తెలుసుకోకముందు అవసరానికి తెచ్చుకున్నాడంటే శరత్ ఎందుకు గ్రాంత్రవాసి లాగా ఎందుకు రెడీ అవ్వాల్సి వచ్చింది? స్టైల్ అనేది ప్రతి ఒక్కరం కొడతాం, కానీ దానికంటే ఒక లిమిట్ ఉంటుంది. శరత్ ఇంటర్వ్యూలో ఉన్నంత పర్ఫెక్ట్ గా బయట ఉన్నాడు. ఇంత రెస్పెక్ట్ ఇచ్చే శరత్ను ఎందుకు కొట్టాల్సి వచ్చిందంటే ఏం చెప్తాను? చేసుకున్న వైఫ్ కూడా ఉంటుంది, నా హస్బెండ్ గురించి ఎవరు తప్ప. ఇప్పుడు నేను మాట్లాడుతుంటా చెల్లెకి చాలా గొప్ప. శరత్ నీకు ఎందుకు నచ్చిండు? శరత్ని ఎందుకు పెళ్లి చేస్తాను? ఆయన వల్ల అయితే ఏ ప్రాబ్లం లేదన్న. మా ఇంట్లో ఎట్లున్నానో ఇక్కడ కూడా ఇట్లా. ఫస్ట్ శరత్ చూసినప్పుడు నీ ఫీలింగ్ ఏంటి? ఇంత చిల్లర ఉన్నాడు, ఇంత చిల్లర గాడు అది. ఇప్పుడు నువ్వు ఇలాంటి వీడియోలోకి వచ్చినప్పుడు ఏమన్నా మేము అన్నారు చాలా మంది, ఏంటంటే కొంచెం నెగిటివ్ గా తీసుకున్నారు. చేసేదే నెగిటివ్ పని కదరా. యాజ్ టీజ్ గా మీరు ఇప్పుడు ఇంట్లోనే ఉన్నారు, మీ ఇద్దరు గొడవ ఎట్లయితుంది? నీళ్ళు తెప్పో అంటే తెచ్చి పెడుతుంది. నాకు చెప్పక ఇక నువ్వు తెచ్చి పెట్టినావా? ఓకే. టీమ్ లా ఏం జరిగింది వెనకటి? నువ్వు కొంచెం అది బాగా లేపినావు, నువ్వు బాగా హట్ అయినట్టు నా విషయం. ఏం జరిగింది అసలు? పైసలకు రాబాయ్, మనం పిలిచి వచ్చేస్తారు రాబాయ్. అమ్మాయిని ఎందుకు కలిసి ఎందుకు విడిపోయారు మీరు? ఉంచుకుని ఈ మధ్య ఎప్పుడన్నా డబ్బులు లేక ఏడ్చిన సందర్భం ఉందా శరత్? నా బండి గుంజుకొని పోయినా మొన్న రాత్రి ఫైనాన్స్ కట్టలే, నేను నైట్ ఇప్పుడు ఏడిపోతున్నా. పెళ్లి రోజు కూడా మా ఇంట్లో ₹1 అడగలేదు. బాండింగ్ ఉన్నట్టుందిగా బండితోని? మమ్మీ ఇప్పించినా. నీకు అనిపించిందా ఫస్ట్ టైం నేను డబ్బులు ఉన్నప్పుడు బాగా జల్సాలు చేసి అనిపించింది? ఇప్పుడు రూపాయికి వాంటెడ్ గా నువ్వు కొంచెం సఫర్ అవుతున్నట్టు నాకు కొడుతుంది, ఎందుకంటే డబ్బులు లేక ఇక్కడ నెలలన్నా. ఇప్పుడు వెళ్ళాలన్నా, రేపు మమ్మీ బర్త్డే ఉంది. ఓకే, ఇప్పుడు మీకు ఎంత ఖర్చు అవుతుంది ఆడికి వెళ్ళి కేక్ కట్ చేపించి వాళ్ళతో కొంచెం స్పెండ్ చేసి రావడానికి? మా మమ్మీ అయితే ఏం ఆశించమని 3,000 ఉన్నాయి. మమ్మీకో శారీ తీసుకో, మంచిగా కేక్ కట్ చేయి, మంచిగా ఎంజాయ్ చేసుకుంటారండి. ఏడవకి ఇంకోసారి ఎప్పుడు ఆడపిల్ల ఎప్పుడు కానీ ఇంట్లో ఆడపిల్ల ఏడిస్తే దరిద్రం, నువ్వు గుర్తుపెట్టుకో. మా మమ్మీని చూస్తే చాలా ఏడిపోస్తాను. ఇద్దరికి ఏం కాదు, నువ్వు టెన్షన్ తీసుకోకు చెల్లె. మమ్మీకి మంచి చీర తీసుకో. హాయ్ హలో, వెల్కమ్ టు E9 TV. నేను మీ సంతోష్. ఈరోజు మన ముందెవరు ఉన్నారంటే నల్లగుట్ట డాన్సర్ సరే మనకు తెలుసు, ఎందుకంటే ఎక్కడ భరతులైనా బోనాలు అయితే మొత్తం ఈయన వీడియోలే వైరల్ అవుతుంది. మళ్ళీ ఇంకోటి అయ్యో వద్దమ్మా, మీకు చాలా దగ్గర వ్యక్తి. ఇంకోటి నాకు తెలిసి ఎక్కడ లాల్ బజార్లోనా మిమ్మల్ని కొట్టింది? సికింద్రాబాద్లో. ఓకే, ఒకసారి ఏం జరిగింది? ఎందుకంటే చాలా రోజుల నుంచి ఇంటర్వ్యూ అడుగుతున్నాం, తప్పించుకొని దొరికిండు. ఇప్పుడు సరే అడుగుదాం. మ్యారేజ్ కూడా చేసుకోండి ఈ మధ్య. నమస్తే చెల్లె, బాగున్నా? ఎట్లా దొరికిండు శరత్? ఆఫీస్లోనా? ఏ ఆఫీస్? శివరాగ్ ది ఆఫీస్ ఉండే కదా. అవును. ఓకే, ఎక్కడికి వద్దాం. శరత్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? శరత్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి నేను, మమ్మీ, డాడీ, తమ్ముడు, నానమ్మ. ఇప్పుడు ఈ మ్యాడ్ అయిందన్న, అంతే. యాడ్ చేసినావా? ఆమెను వచ్చి యాడ్ అయిందా? యాడ్ చేసుకున్నా. ఓకే, శరత్ ఒకప్పుడు బాగా యాక్టివ్గా ఉండేవాడు సోషల్ మీడియా, ఎందుకు ఈ మధ్య డల్ అయ్యిండు? అంటే అప్పుడు ఎట్లా అంటే నేను ఇంట్లో పట్టించుకోకపోతున్నా అన్న. అవాడ తిరుగుడు, దోస్తులు నమ్ముడు, అవి ఇవి అని బరువు బాధ్యతలు అన్ని వదులుకొని తిరుగుతుండే. ఇంటికి ఎప్పుడు పోతావో తెలియదు. అయితే మా ఇంట్లో బాధలు కష్టాలు అన్నీ చూసుకొని నేను కూడా ఒక బరువు బాధ్యత తీసుకోవాలని చెప్పి తెచ్చి పెట్టుకున్నా అన్న. ఇంట్లో చూసుకుంటున్నా, ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకున్నాను నేను. ఇంకొకటి ఏంటంటే నాకు ఇంట్లో నా కొడుకు పైసలు తెచ్చి నాకు పెడుతుండ్రు అబ్బాయి, నాకు పెట్టకపోయినా పర్వాలేదు, తిండి పెడుతుండు నాకు, అని ఖర్చులో కాళ్ళు వేసుకుంటాను ఒక నమ్మకం అయితే తీసుకొచ్చినా. అప్పుడైతే నేను బాధపడుతుండే, అవారే తిరిగి మా ఇంట్లో బాధ పెట్టి పైసలు గుంజుకొని చిల్లరగా ఆగుడు తిరుగుడు అని చెప్పి బరువు బాధ్యతలు వేసుకున్నాను అంతే.
ఓకే, సూపర్. శరత్, ఒక మాట అంట, నువ్వు బరువు బాధ్యతలు తెలుసుకున్నాని నీ నోట్లోకి వచ్చింది. నేను ఏమంటున్నా, శరత్ బరువు బాధ్యతలు తెలుసుకున్నాక ఒక అమ్మాయిని ఇంట్లోకి అలో చేశాడా, తెలుసుకోకముందు అవసరానికి తెచ్చుకున్నాడు అంటే ఏమంటావు? తెలుసుకొని మొత్తం బరువు బాధ్యతలు తెలుసుకున్న తర్వాతనే తీసుకోపోయినా అన్న. ఓకే, మళ్ళీ నేను తెలుసుకోక ముందుకి ఈమెను తీసుకొచ్చి కష్టాలు పెట్టడం నాకు ఇష్టం లేదని చెప్పి. ఓకే. ఒకటి శరత్, ఎవరమైనా ఇప్పుడు అమ్మాయి అయినా అబ్బాయి అయినా పేరెంట్స్ అయినా మనుషుల్ని మనుషుల్లాగా చూస్తాం. శరత్ ఎందుకు గ్రాంతరవాసి లాగా ఎందుకు రెడీ అవ్వాల్సి వచ్చింది అంటే స్టైల్? నేను వద్దాను, స్టైల్ అనేది ప్రతి ఒక్కరం కొడతాం, కానీ దానికంటే ఒక లిమిట్ ఉంటుంది. లిమిట్ క్రాసింగ్లో ఎందుకు వెళ్తుంది అంటే? నాకు నచ్చినట్టు నేను ఉంటాను, ఎవరు ఎట్లా అనుకోని నాకు ఇట్లా ఉండడం ఇష్టం. నాకు చాలా మంది చాలా రకాలుగా అంటుంటారు, ఎందుకురా అవిరా అవిరా అని. ఇప్పుడు వాళ్ళు చెప్పినందుకు నా క్యారెక్టర్ అయితే నేను చంపుకోలేను కానీ నేను ఇట్లానే ఉంటాను, నువ్వు ఎట్లానా అనుకో, నాకు చాలు. ఇంట్లో పెద్దోనువా చిన్నోనువా? పెద్దోన్నా అన్న. ఓకే. మీ తమ్ముడికి ఇట్లనేనా? తమ్ముడు డీసెంట్ మొత్తం. డిసెంట్. యాక్చువల్లీ ఇంట్లో పెద్దవాళ్ళు డిసెంట్ ఉంటారు, ఇంట్లో మీ ఇంట్లో రివర్స్ ఉన్నట్టు. ఎప్పుడన్నా డాడీ అంటే నీ వల్ల ఫ్యామిలీ బాగా సఫర్ అయ్యి ఎమోషనల్ అయిన సందర్భాలు ఏమన్నా ఉన్నాయా శరత్? జైలుకి పోయినప్పుడు అన్న నేను. ఓహో, ఈ కళలు కూడా ఉన్నాయి, లలిత కళలు మళ్ళీ. ఓకే, జైలుకి వెళ్ళినప్పుడు ఏ విషయంలో? ఇట్లానే అదే ఇన్స్టెంట్ అన్న, నన్ను కొట్టలే. ఇది 1-2 years బ్యాక్ జరిగింది. ఫస్ట్ నేను కొట్టిన వాళ్ళని కొట్టి జైల్లో ఉన్నప్పుడు మస్తు బాధపడ్డారు. బయటికి వెళ్ళిన తర్వాత నన్ను కొట్టిన తర్వాత ఇంకా బాధపడ్డారు వాళ్ళు. అంటే నేను ఏమంటున్నా, శరత్కి కోస్తే 1 కిలో మాంసం వెళ్ళదు, ఎందుకు ఓవర్ యాక్టింగ్ ఎందుకంటే ఏమంటావు? కోస్తే మాంసం వెళ్ళదు అన్న, కరెక్టే. ఇప్పుడు మనం మంచిగా మాట్లాడతాం, అరెత్తురని మాట్లాడతాం. ఇప్పుడు నా దగ్గరికి ఇప్పుడు కొట్లాడకు వచ్చిన కూడా దోశ చేసుకుంటాం, దానికి మించి ఇంకెక్కువ మాటలు మాట్లాడితే ఏది దొరుకుతుంది దాంతో అట్లనే లొల్లి స్టార్ట్ అవుతుంది అన్న. ఓకే, నేను ఒక మాట చెప్తా. శరత్ ఇంటర్వ్యూలో ఉన్నంత పర్ఫెక్ట్గా బయట ఉండడు. ఇంటర్వ్యూలో పర్ఫెక్ట్ అంటే నువ్వు మాట్లాడేది ఎట్లా ఉంటుంది అంటే ఒక ప్రొఫెషనల్గా అంటే నేను చాలా అంటే నువ్వు చెడ్డోను అని నేను డిక్లరేషన్ ఇవ్వట్లేదు, నువ్వు చెప్పే విధానం ఎట్లా అంటే అక్క ఇది పరిస్థితి, ఇది సోకాల్డ్ అని చెప్తావు, అది చాలా బాగుంటుంది. కానీ నేను పర్సనల్గా కూడా శరత్ని చూసిన, శరత్ బయట చాలా చిల్లరగా ఉంటాడు, కానీ మీడియా ముందుకు వచ్చేసరికి, ఇంటర్వ్యూల దగ్గర వచ్చేసరికి కొంచెం అరే శరత్ని మనం తప్పుగా అనుకున్నాం రా, ఇన్నోసెంట్గా అంటే మరీ అమాయకంగా. కాదన్నా, బయట నేను ఎట్లుంటాను నీకు తెలుసు, వీళ్ళకి తెలుసు, ఇంకా చాలా మందికి తెలియదు కదా నేను ఎట్లుంటాను. నేను ఏడేం చేయాలా, ఎంజాయ్ చేసుకోవాలా అన్నీ చేసుకుంటా, ఏడ పద్ధతి ఉండాలి అన్నీ ఉంటా, ఏడేం లెక్కలు చేయాలి అన్నీ తెలుసు కాబట్టి నేను బయట అట్లా చేస్తాను. వాళ్ళు వచ్చినా రెస్పెక్ట్తో మాట్లాడతాం మనం, బిగ్ తెలుసా అన్న. నేను ఇంత రెస్పెక్ట్ ఇచ్చే శరత్ను ఎందుకు కొట్టాల్సి వచ్చిందంటే ఏం చెప్తావు? చాలా క్లారిటీగా నీకు కొన్ని సబ్జెక్టులు నువ్వు ఓపెన్గా చెప్పట్లేదు, నువ్వు చెప్పేదాకా నేను వదల ఓపెన్గానే చెప్తున్నా కదా అన్న. ఇప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ ఇన్సిడెంట్ అయిందని చెప్పి మేము అన్ని కొట్టినుండే, మా ఫ్రెండే ఆడు కూడా. అయితే మేము జైలుకి వెళ్ళిన తర్వాత బయటికి వచ్చినాక నన్ను కొట్టిర్రు వాళ్ళు. ఓకే, ఒక నిమిషం. ఫస్ట్ కరెక్ట్ పాయింట్ చెప్పిన, మీ వైఫ్ వాళ్ళ మీ ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ని గెలికాడు కాబట్టి కొట్టారు. ఓకే, తెలిసో తెలియకో మనోడు, అది తప్పే ఎవరు చేసినా. దాంట్లో మీరు చేయలు వేసుకున్నంత మాత్రాన మీకు ఏం కొమ్ములు రాలేదు కదా, చెప్పే విధానంగా చెప్తే బాగుండేది కదా అన్న. అది తాగిన నశలో పోయి కొట్టినాం అన్న మిమ్మల్ని కూడా తాగేసి వచ్చే కొట్టిండా నార్మల్ తాగేసి వచ్చే కొట్టిన? తప్పేముంది, తప్పు లేదన్న. ఇప్పుడు నేను అదే అంటున్నా కదా. ఇప్పుడు ఏంటంటే అంటే శరత్ ఎట్లుందంటే దురద పెట్టకపోయినా పుండవడానికి గోకిచ్చుకున్నట్టుంది. కాదన్నా, ఇప్పుడు ఆ పిల్లకి ఇట్లా అయింది, నాకు రాఖీ కడుతుంది కాబట్టి అన్న ఇట్లా అయింది, ఇట్లా చేసిన పుస్తకం నా పిల్లని చంపేస్తా అన్న. ఒక మాట నేను ముందే చెప్పినది 100% తప్పది. చెప్పినామన్నా సంలాయించిన. శరత్, ఇంట్లో నువ్వు పెద్దోని శరత్, నేను ఈ మాట ఎందుకంటే ఇంట్లో పెద్దోని, నిన్ను చూసి నీ తమ్ముడు ఫాలో అవ్వాలి, నీ తమ్మిని చూసి నువ్వు ఫాలో అయ్యే స్టేజ్లో లేవు. ఇంటికి పెద్దోని, మమ్మీ డాడీ కంటే ఒకటి ఉంటుంది కదా, ప్రతి మమ్మీ డాడీకి నా పెద్ద కొడుకు కావచ్చు, నా పిల్లలు ఇట్లుండాలి, బయట వాళ్ళు మాట్లాడుకోవద్దు, చేసుకున్న వైఫ్ కూడా ఉంటుంది, నా హస్బెండ్ గురించి ఎవరు తప్ప. ఇప్పుడు నేను మాట్లాడుతుంటే చెల్లెకి చాలా కోపం వస్తుంది, ఓపెన్గా చెప్తున్నా, సీరియస్. ఎవరికైనా పైకి నవ్వినా ఎందుకు మా ఆయనని ఇట్లా క్వశ్చన్ చేస్తున్నాను ఫీలింగ్ ఉంటుంది. ఆ ఫీలింగ్ మేము క్వశ్చన్ లేసే, మేము పని లేకేం క్వశ్చన్ లేట్లా, నువ్వు ఆ స్థాయి ఎందుకు తెచ్చుకున్నావు అనేది నా పాయింట్. చెప్తున్నా కదా పిల్లకి అట్లా అయింది కాబట్టి తాయినన్న అసలు కొట్టినాము. నేను శిక్ష అనుభవించిన అన్న జైలుకి వేసి బయటకు వచ్చినాక నన్ను కొట్టిన తర్వాత కూడా మేము మళ్ళీ నన్ను కొట్టారు కదా రాబాయ్ అందరికి పోవాలని. ఇప్పుడు నేను తప్పు చేసిన కాబట్టి నేను దెబ్బలు తిన్నా అన్న. ఇప్పుడు మేము మమ్మల్ని కొట్టినా అలా మేము కొట్టినాము. ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు మేము అందరం కలిసి మాట్లాడుకుంటున్నాం. పబ్లిక్ అంతా రూమర్స్ క్రియేట్ చేసేసారు మా మీద. అదేంటంటే నంబర్ లేదన్న, మనం జస్ట్ ఆర్డర్లు కొడతాం కదా, బ్యాన్ కొడతాం కదా, హాయ్ బాయ్ అంతే.
అసలు టార్గెట్ ఎట్లా చేసిర్రు, ఎక్కడ దొరికించుకున్నారు, అది కొంచెం డెప్త్లో చెప్పు. ఎట్లా ఎట్లా attack టార్గెట్ చేసిర్రు? అంటే ఏంటంటే అన్న మన తిలక్ యాదవ్ అని ఉండగా అన్న ముషాబాద్ తిలక్ యాదవ్. అయినది దుర్గామాతను తీస్తురు అన్న. దుర్గామాత నిమజ్జనం రోజు నేను ఆర్డర్ పోయినా, అలాదే ప్యాడ్ కొట్టడానికి పోయినా. ప్యాడ్ కొట్టేసి నేను ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత మా దుర్గామాత కూడా మేము తీస్తున్నాం. అయితే మా తమ్ముళ్ళు ఫ్రెండ్స్ అందరు ఉన్నారు. అయితే నాకు ఆకలి అవుతుంది, టిఫిన్ తెచ్చుకుంటా అని బండి తీసుకొని ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నాను వెంబడి, ఇద్దరు రావులు వాళ్ళ పేర్లు కూడా. సరే రారా టిఫిన్ తెచ్చుకుందామని బయటికి పోయినాం. నన్ను చూసి ఎవరు చెప్పిరేమో ఆల్రెడీ నా గురించి దోలాడుతురు అది ఇది అని చెప్పి తెలుసా నా బస్సులో నాకేమవుతుంది అని చెప్పి నేను ఉండే ఆడ ఒక్కొని దొరికేసినాయి. నేను ఒక్కొని దొరకగానే నన్ను కొట్టేసాను అన్న. అసలు నాకు కొట్టిన తర్వాత వేవ్స్ నేను ఏం గుర్తులేదు నాకు. ఇక ఫస్ట్ అయితే నువ్వే కొట్టినావు వాళ్ళని? ఫస్ట్ నేను కొట్టినా అన్న. కొట్టినావు అంటే శరత్ నా వెనక 4 చెంచగాళ్ళు ఉంటే రెచ్చిపోతాడు కదా. నేను ఎవ్వరిని వేసుకొని తిరిగా అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎవ్వరిని వేసుకొని తిరిగా. అది నిన్ను కొట్టినప్పుడు ఎవరైతే నువ్వు సిస్టర్ కోసం పోయినావో ఆ సిస్టర్ వాళ్ళు నీకు దెబ్బలు తాకినప్పుడు నీకు వచ్చారా నీ దగ్గరికి? అర్థం కాలే అన్న నాకు. నువ్వు ఎవరి కోసం అయితే ఆ అబ్బాయిని కొట్టావో నాకు రాఖీ కడుతుంది ఆ సిస్టర్ నేను కొట్టినప్పుడు వచ్చిందా? నన్ను కొట్టినప్పుడు వచ్చిర్రు అన్న, చూసిర్రు చూసిర్రు ఎందుకన్నా ఇట్లా ఇట్లా అది అని. అంటే ఒకటి శరత్, ఇప్పటి వరకు కొట్లాడుకోవడం అనేది మార్గమా, మాట్లాడుకోవడం మంచి పద్ధత? మాట్లాడుకోవడమే మంచి పద్ధతి అన్న. ఇదే మాట్లాడుకోవడం మంచి పద్ధతి అని తన్నులు తినేదాకా తెలియలేదు శరత్కి? అంటే ఇప్పుడు అంటుంటారు కదా అన్న, ఇప్పుడు ఏదైనా ఒకటి అయితేనే అర్థమవుతుంది. అదే తట్టు తాకితేనే బట్ట కడతారు. నాకు తాకిందే అర్థమైంది అన్న. అర్థమైంది. ఒకటి శరత్, నువ్వు వ్యక్తిగతంగా నీ గురించి నేను చాలా మంచిగా ఉన్నా. బట్ నీకు నాకు ఎట్లా ఉన్నా నేను ఇంటర్వ్యూలో నేను జనాల క్వశ్చన్లు అడుగుతా తప్ప నీకు నాకు ఫ్రెండ్షిప్ ఉంది కానీ కూర్చోబెట్టి శరత్ తోపు అని నేను అడగను. ఓకే అన్న. తోపు దగ్గర నేను 100% నేను చెప్తాది. పర్సనల్గా శరత్ నాకేం శత్రువు కాదు, నేను నాకు అంత వాంటెడ్ కూడా కాదు. నా ఇంటర్వ్యూలు నువ్వు చూసిన వాళ్ళు నాకు తెలియదు. నేను ఏదైనా స్ట్రేట్గానే అడుగుతా. కొంతమంది అంటారు ఈడో అంటారు కానీ వాళ్ళకి తోక తెలియదు నన్ను అడిగేటోళ్ళు. నేను శరత్ నాకు ఫస్ట్ నుంచి అంటే ఒక 3 years నుంచి నేను చూస్తున్నాను కాబట్టి ఓవరాల్గా నీ లైఫ్లో ఇప్పటివరకు నువ్వు చేసిన తప్పులు జెన్యున్గా ఒప్పుకోవాలి. ఇంతవరకు ఏ ఇంటర్వ్యూలో చెప్పాను ఒక నిజం, నేను చేసిన ఇది చెప్పుకోవద్దు, నేను నా వైఫ్ దగ్గర మైనస్ అవుతుంది, ఇది జనాలకు తెలిస్తే మైనస్ అవుతుంది అని గలీజ్ పని ఏం చేసి ఇచ్చారు? గలీజ్ పని అంటే ఏం చేయాలన్నా, ఇదే తాగుడు తిరుగుడే చాలా. అంటే అప్పుడు గాంజాకి పడిపోయిన ఉండే అన్న, చాలా గాంజా కొడుతుండే. అది బి బంద్ చేసుకునే గింజా కొట్టుడు. గలీజ్ పని అంటే ఇప్పుడు ఊర్లో తిరుగు అడిగిడికి ఏం పోకపోతుండే అన్న మేము అట్లా. శరత్ లవ్ ఫస్ట్ ఏ వయసులో? నా స్కూల్లో అన్న 7th 8th క్లాస్. శరత్ చదువుకోవడానికి వెళ్ళిండా అమ్మాయిని లవ్ చేయడానికి వెళ్ళిండా? నేను స్కూల్కి పోలే అన్న. ఓన్లీ అమ్మాయిని లవ్ చేయడానికి పోయినా? స్కూల్కి పోలే నేను. స్కూల్లో ఉన్నప్పుడే దోస్తులు మొత్తం ఖరాబ్ చేశారు అన్న, బంగోటి తిరుగుడు అది ఇది. మనం చేసే తప్పులు కూడా దోస్తుల మీద ముఖ్యాలి. నేను కూడా తిరిగినా, నేను కూడా ఖరాబ్ చేసిన అన్న అట్లా అని. అది చెప్పట్లే చూడు అన్న, నేను కూడా కొంతమందిని ఖరాబ్ చేసినా, నేను ఖరాబ్ అయినా అని చెప్పట్లా. ఇప్పుడు నా ఎంబడి తిరిగి నేను వాళ్ళ ఎంబడి తిరిగి వాళ్ళని కూడా ఖరాబ్ చేసిన. అంటే పోకపోతుంది అన్న, చదువు అంతా మనకి వచ్చేవాడు అదేగా. శరత్, ఒక మాట, ఇది నీకు కొంచెం మీ వైఫ్ కావచ్చు నీకు కావచ్చు కొంచెం హర్టింగ్ అనిపించచ్చు. శరత్కి ఎంతమంది అమ్మాయిలతో ఇంతవరకు ఒరిజినాలిటీ ఏ వయసులో కోల్పోయినావు? ఎంతమంది అమ్మాయిలతో రిలేషన్ ఉండే, ఫిజికల్ రిలేషన్? ఫిజికల్ రిలేషన్ అంటే అన్న ఇప్పుడు ఇద్దరితోనే అన్న. నా ఫస్ట్ పాస్ట్ సెకండ్ పాస్ట్ అంతే. ఒక ఇంటర్వ్యూలో 1000 మంది 1,00,000 మంది చూస్తారు. ఈ క్వశ్చన్ నేను ఎందుకు అడిగినా అంటే నేను ఏదో బ్యాడ్ చేయాలని కాదు. నీ గతహ నీకంటే ఒక అమ్మాయి వచ్చింది, ఇప్పుడు నేను ఓపెన్గా ఉన్నా అని మనం అనుకుంటాం. కానీ ఎంత ఓపెన్గా మాట్లాడుకున్నా, ఎంత స్ట్రేట్ ఫార్వర్డ్గా ఉన్నా మనం కొంచెం అడ్జస్ట్ అయ్యి వెళ్ళిపోవచ్చు. కానీ ఆడపిల్లలు అడ్జస్ట్ అవ్వలేదు. మనం అనుకుంటాం నేను ఓపెన్గా అన్నీ చెప్పేసిన అనుకుంటాం, కానీ లోపల చాలా సఫర్ అవుతారు వాళ్ళు. నువ్వు ఇంటర్వ్యూలలో మాట్లాడే మాటలు నువ్వు ఓపెన్గా ఒప్పుకునేటి ఆ అమ్మాయికి నొప్పిస్తాయి, రేపు పొద్దున ఇబ్బంది పడుతుంది, రేపు పొద్దున ఏదైనా మా ఇద్దరు గొడవ అయినప్పుడు ఈ విషయాలు బయటకు వస్తాయి అనేది తెలియదా? అంత తెలియలేదా శరత్కి? వాళ్ళకి నీకే అన్నీ చెప్పేగా అన్న, పెళ్లి చేసుకున్నా, అన్నీ తెలుసు. నా పాస్ట్ గురించి, ప్రజెంట్ గురించి అన్నీ తెలుసు ఆమెకి. మొత్తం A to Z నేను ఏమేమి చేసా, లంగ లెక్కలు దొంగ లెక్కలు. మనిషి కొన్ని అబద్ధాలు అనేది దాచిపెట్టుకోవడం గొప్పతనమా? ఏది పడితే అది నేను ఇది చేసిన అది చేసిన అని ఓపెన్గా చెప్పుకోవడం గొప్పతనమా? అన్న ఓపెన్గా చెప్పుకున్నాడు అంటే ఇప్పుడు అబద్ధాలు కూడా కొన్ని ఆడతామా, నా బయటికి పోయి చెప్పుకోలేము మనం.
అది ఎప్పుడు చెప్పాలో అప్పుడు చెప్పుకుంటాం. నిజాలుగా ఓపెన్గా మాట్లాడాలంటే అందరూ ఎవ్వడు ఇప్పుడు చెప్తున్నా ఓపెన్గా ఎవ్వడు మాట్లాడాడన్న. ఏదో ఒకటి ఉంటుంది దానికి దాపెట్టుకున్నాడు. అది చెప్పాలా వద్దా అని మన మైండ్ సెట్ ఉంటుంది అది అంతే. ప్రీతి ఎక్కడ మీ ప్రాపర్ ఎక్కడ? వరంగల్. వరంగల్. ఓకే. ఎంతమంది మీ ఫ్యామిలీ మొత్తం? అన్నయ్య, నేను, మమ్మీ. బ్యాక్గ్రౌండ్ ఏంటి? బాబాయ్. బ్యాక్గ్రౌండ్ అంటే మమ్మీ కుకింగ్ చేస్తుంది, మా అన్న రైలింగ్. ఇక నేనంటే స్టడీ ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది. కొంచెం లాక్డౌన్ పడడం వల్ల ఇంట్లో కొంచెం ఇబ్బంది అయిందని చెప్పేసి లేదు ఆడ మా ఇంటికాడ బట్టల షాప్లో పనిచేసిన. మళ్ళీ ఇట్లానే కొంచెం వీడియోస్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నాయి నాకు. వచ్చి యూట్యూబ్లో యూట్యూబ్ వీడియోస్. ఓకే. వచ్చిన తర్వాత ఎవరి టీంలోకి వెళ్ళినావు ఫస్ట్? నేను ఫస్ట్ రిషాన్ వాళ్ళ టీంలో చేసిన. ఓకే. కిలాడి గల్లీ పోలీస్లో ఎక్కువ లేవు, ఒక 4-5 ఉన్నాయి అంతే. ఓకే. చేసినావు. ఏమైంది అక్కడ? మళ్ళీ ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? అక్కడేం కాలేదన్న, నేనే ఇక రమ్య ఉంది కదా, డీజే రమ్య, వాళ్ళకు గొడవ అయినప్పుడు రమ్యక్క రమ్మంటే ఆడికి వెళ్ళిన. ఆమె కూడా కొంచెం హ్యాండ్ ఇచ్చింది. సరే అని ఓకే. రమ్యతో పాటు నువ్వు వీడియోలు చేసినావు కదా తర్వాత? ఓకే. ఇక ఆమె కూడా కొంచెం ఇట్లానే హ్యాండ్ ఇస్తే శివ వాళ్ళ దగ్గరకు వచ్చినాయి ఇక అంతే. ఓకే. ఇప్పుడు నేను ఒకటి చెప్తాను, మీ ఫ్యామిలీలో ఇప్పుడు నువ్వు ఇలాంటి వీడియోలకు వచ్చినప్పుడు ఏమనలేదా మీ అన్నయ్య అన్నారు? చాలా మంది ఏంటంటే కొంచెం నెగిటివ్గా తీసుకున్నారు. చేసేదే నెగిటివ్ పని కదరా, అదే ఓపెన్ గా మాట్లాడుకుందాం. ఓపెన్ మనం చేసిన పని అట్లాంటిది కాబట్టి, అంటే నువ్వు తప్పు చేసినావు అని డిక్లరేషన్ ఎట్లా అంటే వీడియోస్ అంతే. నేనేమంటున్నా, వరంగల్ అనేది వరంగల్ ఒకటి సిటీ కావచ్చు, కానీ వరంగల్ చుట్టుపక్కల మీకు చుట్టాలు ఉంటారు కదా, రిలేషన్స్. నువ్వు హైదరాబాద్ లో ఏదో సిటీలో ఉన్న వాళ్ళని నువ్వు అర్థం చేసుకోబెట్టవచ్చు, కానీ విలేజ్ లో ఉన్న వాళ్ళని అయితే అర్థం చేసుకోబెట్టలేదు. తెలుసు, అదే చాలానే వచ్చినాయి నెగిటివ్. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లా, ఫ్రెండ్స్ లా, అన్నిట్లో. ఈ వీడియోలలోకి వచ్చిన తర్వాత నువ్వు బాగా హట్ అయిన సందర్భం ఏంటి? బాగా హట్ అయిందంటే ఏది లేదన్నా. ఎవరో మాట అంటారు కదా, అట్లయితే ఇప్పటిదాకా నేను ఆ సిచ్యువేషన్ అసలు తెచ్చుకోలేదు. ఇంట్లో ఏమనలేదు? మా ఇంట్లో అయితే గొడవలు మా అన్నతోని మమ్మీతోని అయినాయి, కానీ కొద్ది రోజులు ఆపేసిన. ఇక మళ్ళా స్టార్ట్ చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేసిన అంతే. అంటే బోల్డ్గా కాదు, నార్మల్గా చేస్తా అని చెప్పేసి చేసిన. నేను అంతకుముందు కూడా నేను బోల్డ్గా చేయలేదు. చాలా మంది అంటే కొంచెం ఇప్పుడు ఎట్లా అంటే యూట్యూబ్ అంటే కొద్దిగా బోల్డ్ ఉండాలి, అది కూడా వద్దనుకొని నాకు శివ వాళ్ళ ఆఫీస్లోనే పరిచయం. ఆల్రెడీ ఇప్పుడు నేను ఏమంటే, ప్రతి అమ్మాయికి నా హస్బెండ్ ఇలా ఉండాలి 6 అడుగుల ఇటు ఉండాలి, ఇట్లా అందంగా ఉండాలి అని. అట్లా శరత్ అందంగా లేడం నేను అట్లా తప్పుగా తీసుకోవద్దు, నేను ముందే క్లారిటీ ఇస్తున్నా. శరత్ స్టైల్లో శరత్ ఉన్నాడు. ఓకే, శరత్ నీకు ఎందుకు నచ్చిండు? శరత్ని ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను? అన్న ఆయన కేరింగ్ అనేది నాకు నచ్చింది. ఒకటి, నాకు ఏ సిచ్యువేషన్ వచ్చినా ఫస్ట్ ఈయననే ఉంటాడు. ఏదన్నా ఇది కాదు ఇది ఇట్లా చేయని చెప్పేసి ఏదన్నా ఒకటి సొల్యూషన్ ఇస్తాడు నాకు. తర్వాత ఏంటంటే కొంచెం ఇట్లానే ఈయన పాస్ట్ వల్ల కొంచెం డిప్రెషన్లో వెళ్ళి. ఓకే, అడిగి వద్దాం, ఆయన డిప్రెషన్ దగ్గరికి వద్దాము. ఆయనకి ఇప్పుడు మళ్ళీ డిప్రెషన్ కావాలి. సరే, అయితే నేను ఏమంటున్నా, నీ వయసు ఎంత ఉంటుంది చెల్లె? 22. అంటే నీ మమ్మీ డాడీ కంటే ఎక్కువ కేర్ చూపించిండా? లేదన్నా, మా మమ్మీ కంటే ఎక్కువ చూపించాలి. మా మమ్మీలో 50 చూపించిండు. ఓకే, అంటే ప్రీతి కేరింగ్కి పడుతుందా లేదంటే ఇంపార్టెన్స్ పడుతుందా? కేరింగ్కి అన్న. ఇంపార్టెన్స్ అనేది ఏముంది, కేరింగ్ తర్వాతనే ఇంపార్టెన్స్. ఓకే. తర్వాత ఫస్ట్ నువ్వు ఎట్లా మీకు ఒక టీంలో పరిచయం అయినారు, తర్వాత శరత్ ప్రపోజ్ చేసిండా? ఆయనే మా దాంట్లో ప్రపోజ్ ఏం లేదన్న, పెళ్ళి అని కూడా ఏం లేదు. ఆయన ఏందో నేను అర్థం చేసుకున్నా. మా ఇంటికి కూడా వచ్చిర్రు. మా అన్న వాళ్ళకి అందరికీ తెలుసు ఆయన ఎప్పటి నుండి అయితే ఫేమ్ అయిందో మా ఫ్యామిలీలో ప్రతి ఒక్కరికి తెలుసు, డాన్స్ శరత్ అని చెప్పేసి. సో తర్వాత ఏంటంటే ఆయన కొంచెం డిప్రెషన్లో ఉండి ఆయన కొంచెం సెట్ చేసుకోవాలని చెప్పేసి, లేదు మా మమ్మీని డైరెక్ట్ అడిగేసి, ఆంటీ మీ బిడ్డ అంటే నాకు ఇష్టం, నేను లవ్ గివ్ ఏమంటలేను, పెళ్లి చేసుకుంటా, మంచి లైఫ్ ఇస్తాను. ఇప్పటిదాకా అయితే నాకు ఆయన వల్ల అయితే ఏ ప్రాబ్లం లేదన్న. మా ఇంట్లో ఎట్లున్నానో
ఇక్కడ కూడా ఇప్పుడు ఇట్లా అదే చెప్తారు ఇంటర్వ్యూలలో. అట్లేం లేదన్న, వీళ్ళ మమ్మీ అయినా సరే మా మమ్మీ లెక్క చూసుకుంటది. ఏదున్నా నేను ఒక 2 మాటలన్నా వాళ్ళ మమ్మీ మా మమ్మీ లెక్క లైట్ తీసుకుంటది తప్ప ఇట్లా మా అత్త అంటే ఇట్లుండాలి, కోడలు అంటే అట్లుండాలని అస్సలు ఇప్పటిదాకా రాలే. వాళ్ళ ఫ్యామిలీ దగ్గర నుండి నాకు 100% సపోర్ట్ ఉంది. ఓకేరా నా ఫ్యామిలీ దగ్గర నాకు 100% సపోర్ట్ ఉంది. ఓకే, ఫస్ట్ శరత్ని చూసినప్పుడు నీ ఫీలింగ్ ఏంటి నిజంగా? ఫస్ట్ చెప్తా, నిజాలే చెప్తా అన్న. ఫ్యాట్ అనేది ఏం లేదు. నేను మొబైల్లో చూడడం కంటే రియల్గా చూసుడే కొంచెం అర్థం చేసుకున్నా. మొబైల్లో చూసినప్పుడు ఏంద్రా ఇంత చిల్లర ఉన్నాడు, ఇంత చిల్లర గాడు అది ఇది అని అనుకున్నా. కానీ నా ముంగటైతే ఎట్లా లేడు తెలుసా నాన్న ఆయనకి. ఇక రియల్గా చూసినప్పుడైతే నేను ఫోన్లో చూసిన శరత్ అయితే కాదు, రియల్గా ఫస్ట్ చూసినప్పుడు నీ మైండ్లోకి వచ్చింది చిల్లర గంటలు ఎక్కడ ఉన్నాడు. ఎన్ని గంటల తర్వాత, ఎన్ని రోజుల తర్వాత శరత్ ఓకే అట్లాంటి కాదు అని నీకు అర్థమైంది? 4-5 months తర్వాత. 4-5 months పట్టింది అర్థం చేసుకోవడానికి. ఓకే, అప్పుడు నీకు పరిచయం అయినప్పుడు డ్రగ్స్ అది గంజాయి లేదన్న, డ్రగ్స్ ఇట్లా ఏం లేదు కానీ మందు అలవాటు ఉండే. అదే నేను చెప్తలేనా, తన పాస్ట్ డిప్రెషన్లో, అంటే వాళ్ళ పాస్ట్ అప్పుడే బ్రేకప్ చెప్పింది కొంచెం. ఆయన అట్లా డిప్రెషన్లో ఇక్కడ ఆఫీస్కి కూడా శివరావు చెప్తేనే వచ్చిండు, రా తమ్ముడు రా అన్న నేను ఇట్లా చూసుకుంటా, నీకు నువ్వు ఇట్లా ఉన్నావు ఎందుకు ఇట్లా చేసుకుంటున్నావు అది ఇది అని చెప్పేసి వీళ్ళ మమ్మీ చూసుకున్నాడు, చెప్పిండు. మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయ్యి ఎన్ని రోజులు అవుతుంది మీ ఇద్దరికి? మొన్న 20కి అయిందా? 20కి అయింది. అంతకన్నా ముందు అంటే ఎన్ని ఇయర్స్ లవ్ మీ ఇద్దరిది? 2 years అన్న. 2 years లవ్. 2 years లో ఫస్ట్ టైం నేను ఎప్పుడు కొట్టిండు శరత్? నాకు ఇట్లా కోపంగా అయితే ఎప్పుడు కొట్టలేదు కానీ వీడియోస్లలో అయితే ఇక నడిచిపోతుంది అంతే. దాన్ని ఇచ్చేసిండు కదా వీడియోలో. నాకని కాదు, ఏ అమ్మాయికైనా కొడతాడు ఆయన వీడియోస్లో. కంటెంట్. శరత్ ఇంకో పెళ్లి చేసుకుంటే ఒప్పుకుంటుందా ప్రీతి? ఎందుకు ఒప్పుకుంటానా? ఏ అమ్మాయి అన్న ఒప్పుకుంటారా? ఒప్పుకున్నావు కదా? లవ్ చేసినా ఒప్పుకున్నా, పెళ్లి చేసుకున్నాక ఎందుకు ఓకే ఒప్పుకుంటావా శరత్ని? శరత్ వేరే అమ్మాయిని ఎందుకు చేస్తాడు? ఒక్కసారి అడగండి, చేస్తాడు? భయపెట్టిస్తున్నావు నాకు. గ్యాప్ లేజేషన్ చూసినావా? అన్న ఒకటి, నాకంటే మా మమ్మీకి ఎక్కువ నమ్మకం ఉంది ఈయన మీద. నేను ఎప్పుడు 24 hours ఈయన పక్కనుంటా. నాకు లేనంత నమ్మకం మా మమ్మీకి ఉంది. శరత్ ఎందుకు నమ్మాలంటే ఏం చెప్తావు? ఆయన ఏదున్నా నాతోని ఫేస్ టు ఫేస్ చెప్పేస్తాడు అన్న. ఇప్పుడు ఏదన్నా పిల్ల ఇట్లా గెలికినా ఈ పిల్ల గెలికిందని నాకు చెప్పకపోతే మరి తర్వాత ఏమన్నా చేసినప్పుడు నీకు మళ్ళీ డౌట్ వస్తుంది. లేదన్న, ఆయన ఫోన్ మొత్తం నా దగ్గర ఉంటే ఆ తప్పు లెక్కలు చేయడు. వాళ్ళ మమ్మీ కూడా వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ ఈయన ఎప్పుడెప్పుడు ఏ టైంలో ఎక్కడున్నాడు ఏం చేస్తున్నాడు అని ప్రతి ఒక్కరి ఇన్ఫర్మేషన్. వాళ్ళ డాడీ అయితే నాకు సెకండ్ డాడీ. ఇక అయితే మా డాడీ తర్వాత డాడీ. ప్రీతి ఒక మాట చెప్తారా? ఇప్పుడు పెళ్లి చేసుకున్నావు అంత బాగానే ఉంది అంటే ప్రతి అమ్మాయి ఇప్పుడు పెళ్లి చేసుకున్నాక కూడా నీ ఫ్రెండ్స్ ఈ ఫీల్డ్లో సంబంధం లేని వాళ్ళు కూడా ఎప్పుడన్నా విన్నా వాళ్ళు ఏంది మీ ఆయన అట్లా ఉన్నాడు అది ఇదని విన్నా. ఏమనిపించింది? విన్నా ఏమన్నారు అంటే అట్లా ఏమన్నారు, పన్ను గురించి అంటారు. పన్ను లేదు కదా, పన్ను లేదు కదా అంటారు. ఇక అందరికి చెప్పుకుంటా పోవాల్సి వస్తుంది. ఇట్లా ఒక ఇష్యూలా కొట్లాటలో పోయింది అంతే, ఏం లేదు. బక్క ఉన్నాడు, అంతే. శరత్ లో నీకు నచ్చని విషయం ఏంది మేజర్ గా? నచ్చని విషయం అంటే కొంచెం ఇంట్లో గొడవ చేసినప్పుడు నచ్చదు. ఏ విషయంలో ఎక్కువ గొడవ చేస్తాడు? ఇక ఆయనకి కోపం వస్తే ఏ విషయంలో అయినా సరే. అది అంటే కోపం అంటే ఏదో కారణం ఉంటుంది కదా కోపానికి. ఏదో కారణం మేమంటేనే వస్తుంది, మా వల్లనే కోపం. భయానికి చెప్తున్నావా? ఆయనతో నేను ఎందుకు భయపడతా అన్న? మరి ఇంకెవరు భయపడతావు? నేను ఎవరికి భయపడా. నేను ఆయన కోపం వచ్చినా ఇలా మీకు కొట్టడు చేయాలి. ఆయన కొట్టాడు, గోడలకు గుద్దుకుంటాడు. శరత్ అన్న సరే, ఇప్పుడు వాళ్ళు ఏదైనా చేస్తేనే కోపం వస్తుందంటే నీకు మేజర్గా ప్రీతి ఏం చేసినప్పుడు ఎక్కువ కోపం వస్తుంది? ఉంటే సీదా మాట్లాడాలన్నా, ఆ పని చేయదు అంటే అదే పని చేస్తున్నాను. ఒక్కసారి మీ ఇద్దరు గొడవ జరిగితే ఎట్లా జరుగుతుందో ఒకసారి మాట్లాడు. తింటాగా అన్న ఒకసారి లేదు యాజ్ టీజ్ గా మీరు ఇప్పుడు ఇంట్లోనే ఉన్నారు, మీ ఇద్దరికి గొడవ ఎట్లయితుంది యాజ్ టీజ్ చూపించండి మాకు. దీనికి ఇప్పుడు తింటున్నా, సపోజ్ తింటున్నా నీళ్ళే అని చెప్తా. అను నీళ్ళు తెప్పో అంటే తెచ్చి పెడుతుంది. నాకు చెప్పక నువ్వు తెచ్చి పెట్టినావు, పెట్టినావా? ఓకే, రియల్ గా చూపించాలి. రియల్ గా చూపించాలా? అన్నం తింటున్నా, అన్నం తిని ఫస్ట్. అన్నం తింటున్నా. ఎవరితో మాట్లాడుతున్నావు ఫోన్లో ఇంతసేపు? నీకెందుకు? ఇక నాకు ఫోన్లు ఉండవా? నేను మాట్లాడొద్దా?
అది మా మమ్మీతో మాట్లాడుతున్నా అని చెప్తే అయిపోతుంది కదా. ఇంకెవరితో మాట్లాడతా? మంచిది, ఇక నీతో ఎక్కువ ఏం మాట్లాడలే నాకు. కొడితే ఎట్లా కొడుతు? అయిపోయింది ఇక కథం, ఈడికే అంతే అలిగిపోతా ఇక నేను, అంతేం లేదు. నాకు కింద తల్ల మీద ఇయ్యదు, నేనే తీసుకుంటే ఆడికి పోయి అనుకున్నప్పుడు ఇక మళ్ళా గెలుస్తుంది నన్ను. నేను అడిగా, నేను పిచ్చిలేసి నేను ఏం చేసి ఊకే మా ఇంట్లో లొల్లి అయితే అని చెప్పి మా దోశ అందరూ పోయి ఆడ టైం పాస్ చేసుకుంటూ కూర్చో కొందేని. నేను ఆడు ఏడికి లొల్లి అయినా ఏమైనా అందరికీ పోతాను నేను. ఫస్ట్ ఏ విషయంలో కొట్టినావు ప్రీతిని కొట్టలే అన్న ఇప్పటిదాకా నేను కొట్టలే. కానీ ఒక్కసారి ఆఫీస్లో ఒక్కోసారి కొట్టిన పచ్చికాడి అంతే. ఆఫీస్లో ఎట్లనే చిన్న ఇన్సిడెంట్ అయితే ఇట్లా వెనకకి మస్తు మాట్లాడతారన్న. మనం వెనక పోయి వినలేము కదా, ఆ మాటలు నాకు వినిపించినాయి. బట్టలు చదువుకో నడు, నేను మా ఇంటికి తీసుకొని పోతా, మా ఇంట్లో ఉండు నువ్వు అని చెప్పిన. అప్పుడు కొట్టిన, మా ఇంటికి తీసుకొని వెళ్ళిపోయినా. 1 year ఉందన్న మా ఇంట్లో. ఏమే మమ్మీ డాడీకి చెప్పినాం. ఈడుండి బాబాయ్ చూసుకునేది బాబాయ్. అయితే ప్రీతి ఈడుండి మా ఇంట్లో ఉండి జాబ్ చేసుకుందన్న. ఒక పెళ్లిగా ఆడపిల్లని ఇంట్లోకి తెచ్చి పెట్టుకోవడం అన్నది రాంగా రైటా? రాంగ్ అన్న, రాంగ్. అంటే ఇంట్లో అంటే మా ఇల్లు కాదన్న, సపరేట్ రూమ్ ఆమెకు కూడా, సపరేట్ రూమ్. నేను ఇప్పుడు ఆ క్వశ్చన్ వేయడానికి మా ఇంట్లో తెచ్చి పెట్టుకున్నాను కదా. కాదు సపరేట్ అని చెప్పలే కదా. సపరేట్ రూమ్ అంటే ఇంటి కింద అనుకో. ఇక తిండి కింద అంతా మా ఇంట్లోనే జాబ్ చేసుకుంటుండే, ఏసీ హాస్పిటల్లో జాబ్ చేసుకుంటుండే. జాబ్ చేసుకొని వాళ్ళ అమ్మకి పైసలు పంపించుకుంటా. ఓకే, ఇప్పుడు అక్కడ చిన్న స్కిప్ అయింది. ఓకే, అక్కడ టీంలో ఏం జరిగింది? ఒకటి నువ్వు కొంచెం అది బాధలు చెప్పినావు, నువ్వు బాగా హట్ అయినట్టు ఆ విషయంలో ఏం జరిగింది అసలు? కాదన్న, ఇప్పుడు నాకు ఒక ఫ్రెండ్ ఉంటాడు, నేను వాడిని పరిచయం చేపిస్తాను నీకు. నాకు తెలియకుండా వాడిని ఎట్లా పిలిపించుకుంటారు? టీంలో కాదన్న, ఈయన దోస్తు, ఈయనకు తెలియకుండా ఆడికి వెళ్ళిండు. అట్లా నాకు చెప్పకుండా ఆఫీస్ ఓకే సారీ సరే చెప్పకుండా పోయిండు, అయిపోయింది. ప్రతిసారి అట్లనే పోతుండు. వీడు నాకు ఎట్లా పరిచయం అంటే, నా ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్ వల్ల వీడు నాకు పరిచయం, ఆ శరత్ భాయ్ అని. ఇప్పుడు నాకు ఓడైతే పరిచయం చేసి దానికి లొల్లిలు అయిపోతున్నాయి మధ్యలో. వీళ్ళు మంచిగా ఉన్నారు, వీళ్ళతో పైసలు తినుకుంటా ఆడేడ షికార్లు కొట్టుకుంటా అట్లా అయ్యి నేను ఒకటేసారి వాళ్ళు ఏమైపోతుంది దూరం పెట్టేస్తున్నాను. మళ్ళీ ఫేమ్ వెళ్ళిపోతుంది కానీ ఫేమ్ వెళ్ళిపోయినా కొద్దీ దూరం పెట్టేసాను. ఓడన కొత్తోడు వస్తే అని తీసుకొని రావాలి. మళ్ళీ ఇట్లా అవుతుంటే నాకు మెంటల్ వేసి అన్నాడు వెళ్ళిపోన్నాడు అని చెప్పిన. నువ్వెవరు ఈ అమ్మాయిని తీసుకెళ్ళడానికి? ఆల్రెడీ ఫస్ట్ ఆ టీంలో కదా ప్రపోజ్ చేసినా అన్న, నేను లవ్ చేస్తున్నా కదా అన్న అమ్మని. కానీ నీకంటే ముందైతే ఆ టీంకి అమ్మాయి వెళ్ళింది కదా. అవును, ఈ అమ్మాయి దిక్కని కూడా బ్యాడ్ మాట్లాడదు కదా అన్నాడా. అది చెప్పలే మరి. అది వచ్చింది పాయింట్ వచ్చిందే దీని దిక్కెళ్ళి దూరం పెడుతున్నా అంటే నేను ఏం చెప్తున్నా. దూరం నేను ఒకటి చెప్తున్నా, ఎవరికైనా ఏదైనా చెప్పే ముందు చాలా నీట్ అండ్ క్లీన్ గా చెప్పాలి. దూరం మీన్స్ 100 రకాల అర్థాలు అయితే కాదన్న. ఇప్పుడు ఏమంటారు అంటే, ఇప్పుడు వాడు వచ్చినోడు బయటోడు వీళ్ళంతా వాళ్ళ పేర్లు వద్దులే కానీ పేర్లు అవసరం లేదు, వీళ్ళు పైసలకు వండుకుంటారు రాబాయ్, మనం పిలిచి వచ్చేస్తారు రాబాయ్ అమ్మాయిని. ఇట్లా ఓడైతే వచ్చిండో మధ్యలో అయితే ఓడోడు వచ్చిండో వాళ్ళంతా కలిసి మాట్లాడుకుంటారు. మనం ప్రీతి గురించి, ఈ ప్రీతి గురించి అందరు మన టీంలో ఓలోళ్ళు ఉన్నారు, అందరి గురించి మాట్లాడుకుంటారు. ఆల్రెడీ అవన్నీ కొట్లాటలేనాయి, పెద్దగానే పెద్ద టాట్లాటలేనే అవి. ఇట్లా మాట్లాడుకుంటుంటే అలాగే వాళ్ళు కూడా ఉన్నారు అన్న మాటలు మాట్లాడేటప్పుడు. అందరికీ చెప్పిన మీ గురించి మీరు ఏమనుకుంటారు తెలుసా, బయట ఇట్లా టాక్ ఉంది, పైసలాగా వండుకుంటారంట మీరు. ఈయన ఏదన్నా ఫేస్ టు ఫేస్ చెప్పేస్తాడు, వాళ్ళకి నచ్చలే. పైసలాగా వండుకుంటారా మీరు? వాళ్ళకి తిండి పెడితే ఒక ఏముంది రాబోయే చికెన్ బిర్యానీ తీసుకొస్తే షార్ట్ ఇస్తారంట. ఇట్లా మాట్లాడుకుంటారు. నాకు పిచ్చి లేచిపోయి సీదా మధ్యలో వచ్చిన అని చెప్తున్నా అట్లా లొల్లిలు అయిపోయి సీదా వద్దు ప్రీతి నాడు. అప్పటికి వీడియోలు బంద్ చేసింది ఈమె. వద్దు. అప్పుడు వీడియోలు చేసినప్పుడు ఒకటి, ఇప్పుడు కంటెంట్ అనేది ఒక ఎంటర్టైన్మెంట్ లా ఉండాలి, అవునా? నువ్వు ఒక ప్రముఖ ఇంటర్వ్యూలో జనాలను పిచ్చోళ్ళని చేయాలి కదా మేము అన్నాం. కాదన్నా, ఇప్పుడు కంటెంట్ మనం చేస్తున్నాం, మంచి కంటెంట్ చేస్తే పబ్లిక్ చూస్తలేరు అన్న. పిచ్ బుక్ కంటెంట్ చేస్తేనే చూస్తున్నాం. నేనేంటి నాకు ఏ కంటెంట్ పిచ్చోడా, చేసేటోడు పిచ్చోడే, చూసేటోళ్ళు కూడా పిచ్చోళ్ళ. మరి అలా అది క్లారిటీ ఇవ్వలేదు. చూసేటోళ్ళు మేము పిచ్చోళ్ళని చేయాలి నేను చెప్పినవి నేను మేము చేస్తాం పిచ్చోళ్ళం, చూసేటోళ్ళు పిచ్చోళ్ళ అని చెప్పినా కూడా ఇంటర్వ్యూలో. ఓకే, మీరు చేసే వీడియోలు
రేపు పొద్దున మీకు పిల్లలు అయినాక కావచ్చు సో కాల్ టైంలో ఈ వీడియోలు మీకు ప్రాబ్లం అవుతుందని తెలియదా శరత్? ఇది తెలుసా అన్న అవుతుందని, ప్రాబ్లం అవుతుందని తెలుసా అన్న. అప్పుడు ఏంటంటే ఇప్పుడు ఏదో కంటెంట్ చేయాలా ఫేమస్ కావాలంటే అని చెప్పి మైండ్ శరత్ సెట్ ఇంట్లోకి వచ్చినాకనే ఫేమస్ అయ్యిందా? అంతకన్నా ఫేమస్ లేడా? నా ఈనానా ఏదో కంటెంట్ చేస్తే ఫేమస్ అవుతాం, ఫేమస్ కావాలా అని చెప్పి ఉండే ఒకప్పుడు. ఇప్పుడు నాకు ఏమనిపిస్తుంది తెలుసా, ఇప్పుడు నన్ను నేను తిట్టుకుంటాను అద్దం కూడా నిలబడి నీ బతుకులో ఇట్లాంటి వీడియోలు చేసినావు రాబే అని. ఎందుకంటే ఆ వీడియోలు నాకు ఒక్కొక్కసారి నేను ఓపెన్ చేసి చూసుకుంటే నాకే గలీజ్ అనిపిస్తుంది. ఎందుకంటే నాకు అర్థమైంది అన్న, ఫేమ్ ఉన్నప్పుడు ఈ కంటెంట్లు కాదు రాబే, నిన్ను చూసి ఇంకోళ్ళు సరిపోతురా అని చెప్పి నాకు ఒక అర్థమైంది అన్న. ఆ వీడియోలో గలీజ్ వీడియోలు బోల్డ్ వీడియోలు చేసుడా, అందుకనే సీదా నేను వీడియోలు అన్ని పని చేసిన అన్న. చేస్తలే నేను. ఇదే బుద్ధి ముందుంటే అయిపో కదా. అదే తెలివి వచ్చిందన్న నాకు, అప్పుడు తెలివి లేకుండే నాకు. ఓకే, శరత్కు తెలివి లేనప్పుడు ఎంత ఎంత వయసు ఉండే? తెలివి వచ్చిన దాకా ఎంత వయసు వచ్చింది? తెలివి లేని వయసు అన్న 17-18 దాకా షోక్ చేయాలా తిరగాలని ఉండే అన్న. ఎప్పుడైతే 19 నుంచి 21 అప్పటి నుంచి పైసా ఎట్లా కమాయించాలా అని చెప్పి ఒక మైండ్లో కూర్చుని పోయినా అన్న. ఓకే, అంటే నీకు అప్పుడు వయసు లేదు కాబట్టి నీకు పైసా జల్సాల మీద ఉన్న సోయి మనం ఏందనే రాలే. మ్యాక్సిమం ప్రీతి వచ్చిన తర్వాత నీ లైఫ్ కొంచెం మారింది అనుకోవచ్చు. చాలా మారింది అన్న. అది ఎప్పుడైతే నా లైఫ్లోకి వచ్చిందో పైసా ఎట్లా ఖర్చు పెట్టాలా, పైసలు ఎట్లా దాపెట్టుకోవాలా అని చెప్పి చాలా అర్థమైంది అన్న నాకు. దోశలకు ఎప్పుడు పెట్టాలి ఎప్పుడు పెట్టొద్దు అని చెప్పి ఇదే నేర్పిస్తాను నాకు. ఖర్చు పెట్టారు అంత నువ్వు కూడా 4 పైసలు వెనకకి వేసుకోవాలా, రేపు పెడితేనేమో నాకు ఓడి ఇవ్వడని చెప్పి సంప్లాయన్స్ ఉంటుంది అన్న. నా దగ్గర పైసలు ఉన్నా కూడా ఇమీడియట్నే పెట్టేస్తా, గుంజుకుంటా డైరెక్ట్. ఎప్పుడైనా నేను 100-200 అని అడుగుతాను. ఓకే, ప్రీతి శరత్ని ఎందుకు నమ్మాలనిపించింది? లైఫ్లో వయసు ఉంది కాబట్టి ఎంజాయ్ చేద్దాం అనుకున్నావా, లేదంటే లైఫ్ లాంగ్ ఉందాం అనుకున్నావా? లైఫ్ లాంగ్ ఉందామని చేసుకున్నాను. నేనేం పారిపోయి ఇట్లా పెళ్లి చేసుకోలే. నా ఇంట్లో ఒప్పించుకున్నా, వాళ్ళ ఇంట్లో ఒప్పించుకున్నా, నేను పెళ్లి చేసుకున్నా. నాకు రేపు గొడవలు ఏం లేవు, గొడవ లేకుండానే పెళ్లి చేసుకున్నా. లైఫ్ లాంగ్ ఉండాలని చెప్పేసి నేను పెళ్లి చేసుకున్నా. నమ్మకం ఉందా? ఉంటాడు, చాలా నమ్మకం ఉంది. రేపు పొద్దున నిన్ను వదిలేసి వెళ్ళిపోతే చాలా, నేను ఈ మాట ఎందుకంటే పోవద్దని తెలుసా నువ్వు అడిగింది. చాలా టీములు ఫస్ట్ నా బెస్టీ నేను లేకుంటే చచ్చిపోతా, నేను ఇక అది మొత్తం ఇక నా అమ్మ నాయన కంటే మనోడే ఎక్కువ, ఇట్లా చాలా చూస్తున్నాం. చూసినా అన్న, మీరు కూడా చూస్తున్నారు. అవునా? అదే బ్యాచ్ అయితే కాదుగా మీ బ్యాచ్ అన్న. అవన్నీ అనుకొని అన్ని అర్థం చేసుకొని అన్ని చేసుకొని ఒకరికి ఒకరు నమ్మించుకొని పెళ్లి చేసుకున్నాం అన్న. ఏదో 4 రోజులుండి 10 రోజులుండి అనుకొని పెళ్లి చేసుకునేది అయితే కాదు. అట్లయితే మేము లైఫ్ లాంగ్ అసలు పెళ్లి చేసుకోకుండా అట్లనే ఉండేది. డైరెక్ట్ నేను అడిగేసిన అన్న వీళ్ళ మమ్మీ ముంగటిని ఏమని కూర్చోబెట్టి, ఆంటీ లైఫ్ లాంగ్ ఉండడానికి నేను పెళ్లి చేసుకుంటా అంటున్నాను మీ బిడ్డని. 4 రోజులు ఉండి నాకు నువ్వు నచ్చలేవు, మా ఇంట్లో పని చేస్తలేదు అని నేను తిట్టుడు అవి ఇవి చేస్తే వదిలేసి వెళ్ళిపోతా అంటే అవసరం లేదు ఆంటీ నాకు అని చెప్పిన. వాళ్ళ అమ్మ కూడా నాకు అది అడిగింది. ఇప్పుడు నా బిడ్డని నాకు నమ్మేస్తా అంటే డైలీ టార్చర్ చేస్తాను, డైలీ నేను టార్చర్ చేస్తాను ఒక మాట. నన్ను మంచిగా చూసుకుంటే టార్చర్ నువ్వు చేయవు, నువ్వు తీసుకునే ఆల్కహాల్ కావచ్చు, నువ్వు తీసుకునే డ్రగ్స్ కావచ్చు అన్న. 100% ఇంకొక మాట చెప్పాలా అన్న, ఇది నా లైఫ్లోకి వచ్చిన పర్సన్ తాగుడివి బంద్ చేసాను. ఎందుకు తన్నిందా? రూమ్లో సరే తన్నుడుగా అన్న, మాట్లాడేది తిన్నది అలుగుతుంది. నేను ఇంటికి లేట్ పోతుండే కదా. ఇప్పుడు మొన్న రీసెంట్గా ఒక 3 months 4 months నుంచి అన్న, 3 months 4 months నుంచి. పెళ్ళి ఎన్ని రోజులు అవుతుంది? మా పెళ్ళి 10 days. ఓకేనా? 10 daysలో ఏమర్థమైంది? ఇంకా చాలా 10 days 1 year నుంచి అర్థం చేసుకొని వస్తున్నాయి. ఒకటి చెప్తా శరత్, లవ్లో ఉన్నప్పుడు ఆలోచన విధానం వేరే ఉంటుంది, థింకింగ్స్ వేరే ఉంటాయి. పెళ్ళైన తర్వాత ఆలోచన విధానం వేరే ఉంటుంది, థింకింగ్స్ వేరే ఉంటాయి. ఏంటి ఆ డిఫరెన్స్ ఏంటి? లవ్లో ఉన్నప్పుడు ఏంటంటే ఇద్దరం లవ్ చేసుకుంటున్నాం కదా, ఆడికి పోదాం ఈడికి పోదాం, ఇది చేసేద్దాం అది చేసేద్దాం అని చెప్పి ఉండాను. పెళ్ళి చేసుకున్న తర్వాత ఏంటంటే ఇక నేను ఏం చెప్పాలో, నా ఇంట్లో నాకు భార్య ఉంది, ఒక అమ్మ నాయన ఉన్నారు. అప్పుడు ఏంటంటే ఇప్పుడు నీకు ఒక డౌట్ రావచ్చు అన్న, మళ్ళీ ఇప్పుడు పెళ్ళి కాగానే అమ్మ నాయన గుర్తుకొచ్చిరా అని చెప్పి నన్ను కంట్రోల్లో పెట్టుకున్నాను పిల్ల. ఏమే ఇంట్లోకి వెళ్ళేసి వచ్చి బయట ఉందామంటే పోతావా? పోనన్నా, కంట్రోల్ పెట్టుకున్నాను. నేనే పోనన్నా ఫస్ట్. నాకు అసలు ఆ సిచ్యువేషన్ కూడా రాదు, ఎందుకంటే నా ఇష్టం ఉన్న టైంలో నేను లేస్తా. ఆయన వాళ్ళ మమ్మీ ఏమన్నదు. ఇప్పుడని కాదు కానీ సరే ఫ్యూచర్లో అంటదేమో, కానీ అంత బ్యాడ్ అయితే కాదు. ఫ్యూచర్ లో తమ్ముడు ఉన్నాడు కదా, ఆయన కూడా ఉన్నాడు అన్న. తమ్ముని వైఫ్
అప్పుడు ఎందుకు అంటాడు వదిన తెరువు ఎందుకు వస్తాడు? అన్న ఆయనే ఫస్ట్ నుండే వాళ్ళ నాని దగ్గర ఉన్నాడు. వాళ్ళ నాని ఉన్నన్ని రోజులు ఆయన వాళ్ళ నానితోనే ఉంటాడు. ఆయనకి మ్యారేజ్ అయినా కూడా వాళ్ళ నాని దగ్గరనే తీసుకోపోయి ఉంచుతాడు ఆ పిల్ల. ఓకే. వారిని ఇక తర్వాత మేమందరం కలిసినప్పుడు ఇక నేను లేట్గా లేస్తున్నా అని అదే అలవాటు కాదు కదన్న నాకు. అట్లుంటావని నేను అనట్లేదు. అంటే అత్త ఒక తల్లిలాగా ఆలోచించి సైలెంట్గా ఉండొచ్చు, కానీ తోటి యారాలు ఆలోచించదు. కానీ అప్పటిదాకా అయితే మారిపోతా చాలా అంతే. ఓకే. ప్రీతికి శరత్ కంటే ముందు లవ్ స్టోరీ ఉందా? ఉంది. నా పాస్ట్ ఉందన్న, ఉంది. అన్ని ఇంటర్వ్యూలలో చెప్పిన నేను నా పాస్ట్ గురించి. ఫాస్ట్ గురించి నాకు చెప్పకు. ఎందుకు కలిసిరు, ఎందుకు విడిపోయారు మీరు ఇద్దరు? కలిసిడంటే నేను ఇన్స్టాగ్రామ్లో కలిసిన అన్న. విడిపోవడం అంటే నేను యూట్యూబ్లో వీడియోస్ చేయడం వల్ల వేరే ఇట్లా ఒక నాకు అన్నయ్య అయినా సరే నేను ఆయనతో పక్కన నిలబడి నేను వీడియో చేస్తే వింటాడు, ఉంచుకున్నాడు. అట్లాంటి మాటలు అంటే ఎవడు ఊరుకుంటాడు అన్న? ఒక మాట అంటాడు ఆయన అస్సలు అన్నాడు. ఆయనకి ఇండస్ట్రీ ఏందో ఆయనకి తెలుసు. ఓ మాట అంటాడు, అడ్జస్ట్ అవుతావా వెళ్ళిపోతావు? అడ్జస్ట్ అవుతా అన్న. నేను ఎందుకు పెళ్లి చేసుకున్నది అడ్జస్ట్ అసలు మా మమ్మీకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పర్సన్ అనేది నచ్చలే. ఇక నేను మా మమ్మీకి ఒక్క నిమిషం అన్నా, నాకు నచ్చిండని నేను ఆయనకి యాక్సెప్ట్ చేసిన. నాకు నచ్చినాక 1 year తర్వాత మా మమ్మీకి తెలిస్తే మమ్మీ ఎందుకు ప్రీతి ఇవన్నీ అవసరమా, అసలు ఆయన ఎట్లున్నాడు ఏంది అది ఇది అనుకుంటా కూడా అన్నది మా మమ్మీ. అట్లా అన్నాక మా మమ్మీకి ఫస్ట్ నుండే నచ్చలే. కాదు కాదు అంటే ప్రీతి వాళ్ళ మమ్మీ కళ్ళు కనిపిస్తున్నాయి, ప్రీతి కళ్ళు మూసుకుపోయినాయి. అప్పుడు మమ్మీ ఎట్లున్నాడు అనే సిచ్యువేషన్ దాకా అంటే నేను ఏమంటారా, ఇప్పుడు అంటే ఇప్పుడు శరత్ను లైక్ చేస్తుంది అన్నా నువ్వే చెప్పినావు, అర్థమైందా? శరత్ అంటే బాగా ఇష్టం నాకంటే ఎక్కువ అని చెప్పినావు. ఆ అబ్బాయిని అంత మైనస్ గా చూడడానికి అంటే నువ్వు అంత నీ టేస్ట్ ఎట్లా టార్చర్ పెట్టేదో నాకు తెలుసు, మా మమ్మీకి తెలుసు అన్న. ఇప్పుడు ఏ బిడ్డ కన్నా కష్టం వస్తుందంటే తల్లి ఊకుంటుందా? అందుకని నేను చేసిన కంటెంట్లు అసలు ఏమంతా లేదు, కానీ ఆయన చేసుకునే అపార్థం వల్ల నాకు నచ్చలే అన్న. 3 years. 3 years లవ్. 3 years లవ్. ఆయన 3 వారాలు కాదు, 3 నెలలు కాదు, 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలు మీరు ఎక్కడ కలిసి తిరగలేదా? తిరిగినాం. ఆడ వాళ్ళ ఇది ఒకటి ప్రీతి, నేను ఒక మాట చెప్తున్నా, ప్రతి ఒక్కరికి ఉంటాయి వెనక. కానీ మీరు ఇంటర్వ్యూలల్లో ఇలాంటి మాట్లాడుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్? మొగోడు అంటే చెప్పేసి అయిపోయింది. ఒక ఆడపిల్లగా నీ గురించి సమాజం ఏమనుకుంటుంది? తెలుసు కాబట్టే కదా నేను చెప్తాను. సమాజం మొత్తానికి తెలుసా? నువ్వు సమాజం మొత్తానికి తెలియదు. ఇప్పుడు ఏ అమ్మాయినా నేను నాకు ఎవరు లేరు నేనే ఫస్ట్ అని అంటే సమాజం నమ్ముతుందా? 100% నేను ఒక మాట చెప్తారా, నువ్వు తప్పు కనుక ఏమన్నా అనుకో, నీ వల్ల శరత్కి ఎంత డ్యామేజ్ అవుతుంది తెలుసా? శరత్ నేను ఎంకరేజ్ చేయట్లా. రేపు పొద్దున ఏమైపోతుంది అంటే ఈ రోజు మైనస్లో నా ఇంటర్వ్యూలో కంటెంట్ కోసం నేను అడగట్లా. కంటెంట్ ఏంటంటే సైలెంట్ ఇంటర్వ్యూ ఇక్కడే ఆపేద్దాం. నేను ఒక సిస్టర్గా చెప్తున్నాను నీకు, నేను ఇంకెప్పుడు ఏ ఇంటర్వ్యూలో నీ పర్సనల్ లైఫ్ తీరు. నేను దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, నీ మైండ్ సెట్ ఏంటంటే ఓపెన్గా ఉంటే అయిపోతుంది కదా, ఎవరు నమ్మరు కదా అని. కానీ కొంతమంది థింక్ చేస్తుండొచ్చు ఇదేమన్నా పెద్ద, కానీ ఈ వీడియో వల్ల రేపొద్దున నీ పిల్లలు కూడా అంటారు. రేపొద్దున నీ పిల్లలు నువ్వు కరెక్ట్గా థింక్ చేయి. సంతోషాన్ని అడిగే క్వశ్చన్ కరెక్టా కాదా నువ్వు తర్వాత థింక్ చేసుకో. రేపొద్దున నీ పిల్లల ఫ్రెండ్స్ అరే మీ అమ్మ ఏమన్నా పెద్ద పత్తిస్తారా అనొచ్చు. ఇది నీకు అవసరమా? అవసరం లేదు. మరి ఎందుకు చెప్తున్నావు? ఇంత తెలివి ఉన్న ప్రీతి, నేను ఒకటే చెప్పలే ప్రతి దానికి అన్న నాకు తెలియలేదు ఈ నాటకాలు చేయకండి. నేను ఒకటే చెప్తాను, ఇది లైఫ్. అవును, శరత్ లైఫ్లో నువ్వు వచ్చినావు. బికాస్ రేపొద్దున నిన్ను డిచ్చు బిచ్చు అంటేనే శరత్ అట్టయి నేను తీసుకొచ్చేసిండు అక్కడ నుంచి. బట్ రేపు పొద్దున నిన్నెవరన్నా ఏదైనా మాట అంటే, లేదా నీ ఎక్సే ఏదైనా చేస్తే, ఏదైనా మాట్లాడి ఎవరితో మాట్లాడిస్తే ఏ మొగోడు అడ్జస్ట్ అవ్వడు. నీ హస్బెండ్ అడ్జస్ట్ అవ్వచ్చు. నీ పిల్లలు రేపు పొద్దున నీ పిల్లల ఫ్రెండ్స్ నీ గురించి మాట్లాడితే, వీడియోలు ఇప్పుడు నేను ఒక మీడియా పర్సన్లా మాట్లాడుతున్నా, ఈ వీడియో నేను డిలీట్ చేస్తాను అప్లోడ్ అయినాక. నీ పిల్లలు చూడరా మా మమ్మీ అని? ఇది నీ కెరీర్కి ఎఫెక్ట్ కాదా? ఎందుకంత తెలియలేదంటే ఏం చెప్తావు? ఏమో అన్న, నవ్వు మార్గం కాదురా, గుర్తుపెట్టుకో. శరత్ ఎస్ఆర్ నో?
మొగోడు చెప్పుకున్నాడు సరే, శరత్ చెప్పిండు ఓకే, నేను ఏమంటా నీకు ఉండొచ్చురా, కానీ చెప్పుకోవడం అయితే నా దృష్టిలో కరెక్ట్ కాదు. సరే అన్న. బీ కేర్ఫుల్. నేను నువ్వు పక్కకి వెళ్ళి ఈడేంది అనుకున్నా, నువ్వు ఏదనుకున్నా నాకు ఐ డోంట్ కేర్, నేను పట్టించుకోను. నేను ఒక సిస్టర్గా నాకు అనిపించింది అని చెప్పిన. ఎందుకంటే ఈరోజు ఇంటర్వ్యూలో కూర్చొని మాట్లాడడం అనేది ఇంపార్టెంట్ కాదు. రేపు పొద్దున ఈ వీడియో క్లిప్పులు కట్ చేసి అమ్మ ఇత్తు మాట్లాడుతుంది ఇలాంటి లాంగ్వేజ్ మాట్లాడతారు. నీ లైఫ్ను నువ్వే దిగదార్చుకుంటున్నావు అని అంటే ఏమంటావు? కరెక్టే అన్న అది కదా. లైఫ్లో తప్పు చేయనోడు ఎవ్వడు లేడు ప్రపంచంలో. కానీ ఆడపిల్లలు మాట్లాడుకునేటివి కొన్ని ఉంటాయి, ఏదైనా ఉంటే నీ హస్బెండ్కి చెప్పుకోవాలి. కానీ ఇది బహిరంగంగా ప్రతి ఒక్కడు మంచోడు చూస్తాడు, ఇంటర్వ్యూ చెడ్డోడు చూస్తాడు. నేను 3 years ఉండే నాకు నేను తిరిగిన అది ఏడికి పోతుంది తెలుసా, ఎక్కడికి వెళ్ళిపోతుంది తెలుసు కదా. తెలుసు. బీ కేర్ఫుల్. నేను ఈ విషయంలో నేను చాలా సీరియస్గా అడుగుదాం అనుకున్నాను, బట్ హట్ట ఏడుస్తావు, నేను అడ్డు చేయడం నాకు ఇష్టం లేదు. బీ కేర్ఫుల్. ఇంకోసారి నువ్వు ఏదన్నా ఇంటర్వ్యూలో పర్సనల్ లైఫ్ నువ్వేదన్నా నేను ఈడు ఎందుకు రా సోది చెప్తున్నాడు నీకు అనిపించవచ్చు, చూసేటోళ్ళకి అనిపించవచ్చు. రేపు పొద్దున కెరీర్ అనేది నీకు పెళ్ళి అయింది, నువ్వు పెళ్ళిగానే అమ్మాయి అయితే నేను కూడా పెద్ద పట్టించుకోను, నీకు క్లాస్ పెట్టి ఇడిచిపెడుతుండే. నీకు పెళ్ళి అయింది, తెలిసో తెలియకనో లవ్ చేసినో ఎనఫ్. ప్రతి ఒక్కరి లైఫ్లో కొంతమంది ప్రతి ఒక్కరి లైఫ్లో అయితే లవ్ ఉండదు, ప్రతి ఒక్కరు లవ్ చేయరు, ప్రతి ఒక్కరు లవ్ చేసిన వాళ్ళతో ఫిజికల్గా ఉండరు. అది కరెక్ట్ కాదు. బాయ్స్ విషయానికి వచ్చేసరికి వేరే అవుతుంది. ఎందుకంటే నేను ఇది శరత్ కూడా చిన్నోడే కాబట్టి శరత్కి కూడా పెద్ద అనుభవం లేదు. మేబీ చాలామందికి చాలా చెప్పొచ్చు శరత్, కానీ మ్యారేజ్ లైఫ్ వైఫ్ అండ్ హస్బెండ్ అనేసరికి ఎట్లా ఉంటుంది అనేది శరత్కి ఐడియా లేదని నాకు అర్థమైంది. ఎందుకంటే శరత్కి ఐడియానే ఉంటే ఇంటర్వ్యూలు ఇవి మాట్లాడొద్దు, ఇది నువ్వు నాకు చెప్పినావు, మన ఇద్దరు పర్సనల్ లైఫ్, మీ పర్సనల్ లైఫ్ని తెచ్చి 10 మందిలో పెడుతుర్రు. ఒకటి గుర్తుపెట్టుకోరా, నేను కూడా చెప్తున్నా. ఆడపిల్ల శరత్ ఆల్రెడీ ఈ మాట నాది కాదు, శరత్ది. శరత్కి చాలా పద్ధతిగా ఉంటే ఇష్టం. అవునా? ఏదైనా సరే ప్రతి మనిషి ఏ విషయంలో అయినా సరే ఇప్పుడు ఒక ఆడపిల్ల నిండుగా ఉంటేనే భలే కనిపిస్తుంది ఇంట్లో, ఒక ముద్దుగా ఆడపడుచులాగా. మరీ వేసుకుంటే సీవ్లేసి అట్లా వేసుకొస్తుంటే లాంగ్ నుంచి చూస్తే భలే అనిపిస్తుంది, దగ్గరికి వస్తే దయ్యంలో అనిపిస్తుంది. సార్ నువ్వు ఆడపిల్ల అచ్చతెలు మంచిగా శారీ కట్టుకొని లేదంటే హాఫ్ శారీ కట్టుకొని మంచి చుడిదార్ వేసుకుంటే బాగుంటుంది, మీకు మంచిగా మంచి లైఫ్ ఉంది, ఎందుకంటే బాగా చూసుకుంటున్నాడు అన్న. శరత్ నేనైతే తప్పట్ను. మేబీ మీరు కలిసి ఉండాలని 100కి 200% చెప్తున్నా. ప్రతి చిన్న విషయం మొగోడు అన్నప్పుడు బయట నుంచి ఇప్పుడు నేను ఇంతకుముందు ఒక డిఫరెన్స్ అడిగితే శరత్ చెప్పలేకపోయింది, అది ఇప్పుడు గుర్తు వచ్చింది. పెళ్ళి కాకముందు నువ్వే ప్రపంచం, పెళ్ళైన తర్వాత చాలా ప్రపంచాలు ఉంటాయని. అంటే వేరేటోళ్ళతో రిలేషన్ అని కాదు, నిన్ను ఎట్లా చూసుకోవాలి, వేరేటోడు ఒక మాట అనుకుంటే ఎట్లా చూసుకోవాలి అన్న. అప్పుడు ఏమైపోతుంది అంటే శరత్ ఇంకో అని చూసుకున్నాడు, నా మీద కేర్లేసి తగ్గింది, అందుకే అంతకన్నా ముందు బుజ్జి కన్నా నాన్న అంటుండే. ఇవి బాగా వస్తాయి. సార్ నో, ఎందుకంటే పెళ్ళైంది కాబట్టి శరత్ కూడా భలే అనిపిస్తుంది కొన్ని మాట్లాడుతుంటే. అరే ఇంత మెచ్యూరిటీ అయింది ఆ తమ్ముడు, ఒకప్పుడు వేరే అంతా కొట్టేద్దాం ఈగేద్దాం పొడిచేద్దాం అని అంటుండే. ఈ మధ్య కొంచెం అన్ని మెచ్యూరిటీ మాటలు మాట్లాడుతుంటే భలే అనిపిస్తుంది. అంటే ఒక పెళ్ళి ఈ లైఫ్ అనేది ఈ 10 రోజులలో ఇంకేం కాలేదు. మేబీ అన్న నేను అర్థం చేసుకుంటాను, కానీ అన్ని గడియలు మనకు అనుకూలంగా ఉండవు. అవును. ఏ మాట అన్నా ఒకటి, ఆయనైనా నువ్వైనా బీ కేర్ఫుల్. నువ్వు మంచి మాట చెప్పినావు, మా అత్త నన్ను మా అమ్మలా చూసుకుంటుంది, బాగా అనిపించింది అది. ఎప్పుడన్నా శరత్ని కొట్టాలని నీకు ఎప్పుడన్నా అనిపించిందా? పండుకున్నప్పుడు ఆ జుట్టు కట్ చేయాలని అట్లాంటివి ఏమన్నా? అట్లేం లేదన్న. ఎప్పుడు కొట్టలేదా శరత్ను? శరత్ని కొట్టినా, చేతులు కోసుకుంటా అంటే కొట్టినా. పెళ్ళి ఎట్లా మమ్మీ డాడీ ఫ్యామిలీతోనేది. మరి భరత్కి పిలవలే, అది డిన్నర్కి పిలవలే మమ్మల్ని? భరత్ డిన్నర్ ఏం పెట్టుకోలే అన్న. ఎట్లా అంటే జర పైసలు బి లేకుండే మా దగ్గర, అట్లా ఇంట్లోనే అయిందన్న, చేసుకున్నాము, అంతా అయిపోయింది. ఎక్కువ మంది పైస ఉంటే మనిషి వాల్యూ ఏంది, పైసలు నేను అదే చెప్తా. ఇన్ని నువ్వు శరత్ 2 రాష్ట్రాలకు కాదు బయట దేశంలో కూడా తెలుసు నువ్వు. మేబీ శరత్ నల్లగుట్ట డాన్సర్స్ అవుతుంది, పేరు ఉండగానే గొప్ప కాదు, పేరు ఏం పెట్టదు. పెట్టింది ఏమైనా శరత్కి పేరు? ఏం పెట్టలే అన్న పేరు. నీకు ఫేమ్ ఉన్నప్పుడు 10 రూపాయలు సంపాదించుకుంటే అనిపించింది ఎప్పుడన్నా? అవునా, అనిపించింది కాబట్టి నన్నే దూరం చేసుకున్నాను నేను. నాకు పేరు ఉన్నప్పుడే అందరిలోకి ఆలోచిస్తే అయిపోతుండే రాబే, నేను కూడా అనుకున్నా. నల్లగుట్ట డాన్సర్ శరత్ పేరు పెట్టకున్నా సరే ఇట్లా వీడియో ఉంటే వ్యూయర్షిప్ ఇట్లా ఉండే ఒకప్పుడు, అది యూటిలైజ్ చేసుకోలేదు.
శరత్ గుద్దబల్పు అనుకుంటా నేనైతే ఓపెన్ గా చెప్తున్నాను, నువ్వేమని అనుకో శరత్. అవునా అప్పుడు ఉండే అయ్యో వద్దమ్మా అన్నప్పుడు కావచ్చు, నెక్స్ట్ లెవెల్ వ్యూవర్షిప్. ఎంతమంది ట్రాన్స్జెండర్లను ఫ్లట్టింగ్ చేసినావు, ఎంతమందితో రిలేషన్లో ఉన్నావు? ట్రాన్స్జెండర్లోనా? ఇది నా పర్సనల్ టాపిక్ కాదు ఇది, కొంతమంది డౌట్స్. ఇప్పుడు బి చెప్తున్నా అన్న, నేను మగాక ఆడతాను ఏడిపిస్తా, ఏమే ముఖం మీద అట్లా కోతిలే గీతిలే కానీ అమ్మ అక్కనే మాట్లాడతాను నేను అంతే. ఇప్పుడు వాళ్ళకు ఉంటే అన్న ఇప్పుడు వీడు కావాలి అది అమ్మ అక్క అని మాట్లాడతా అంతే. కానీ వాళ్ళకు ఉంటుంది కదా, శరత్ మీద ఉండేనా ఎవరికైనా? చాలా మందికి ఉండే అన్న, చాలా మందికి ఉండే. లే అన్న, నేను వాళ్ళ ఎంబడి, ఎందుకంటే వాళ్ళతో చాలా తిరిగినా నేను అప్పట్లో. బోనాల జాతరలకి అటు ఇటు పోతుండే. సుమమ్మ అని కొడుకు లెక్క చూసుకుంటాను నాకు, ఏమున్నా అమ్మ ఇట్లా ఇట్లా అవుతుంది అమ్మ అంటే సరే అది చేద్దాం ఇది చేద్దామని జాతరలకు అటు ఇటు పోతుండే అన్న. మేమంతా మంచిగా చూసుకుంటుండే, అమ్మకనే మాట్లాడతా. కానీ ఇప్పటిదాకా అలా పోయి అవి చేసుడు ఇవి చేసుడు అయితే నేను అసలు చేయలేను నిజంగా. చేయలే, అలాగే అడుగు చెప్తాడు. నేను చేసిన డౌట్ అందరికి ఉంటుంది, కొంతవరకు తెలుసు కాబట్టి నేను ఆ మాట అనలేను. నేను నువ్వు ఫన్నీగా ఉంటావు, వాళ్ళతో ఎంజాయ్ చేస్తారు, మంచిగా సెట్టింగ్ చేస్తారు, తావుడు తినుడు అన్ని మొత్తం డాన్స్ గేమ్స్ మొత్తం. ఇంకోటి శరత్, నీకు ఈ మధ్య ఎప్పుడన్నా డబ్బులు లేక ఏడ్చిన సందర్భం ఉందా శరత్? నా బండి గుంజుకొని పోయినా మొన్న రాత్రి, ఫస్ట్ బండినా అది ఫైనాన్స్ కట్టలే. నేను నైట్ ఇప్పుడు ఏడిపోస్తున్నా, నేను ఏం చెప్పుకోలేనన్నా. పెళ్లి రోజు కూడా మా ఇంట్లో ఒక్క రూపాయి అడగలే, మొత్తం నేనే చూసుకున్నా. నా బండి పోయిందన్న ఫస్ట్, ఇంటి ముంగడికి అని తీసుకొని వెళ్ళిపోయారు ఫైనాన్స్. ఎంత కట్టాలి బండికి? 20,000. నా నెల నుంచి ఫైనాన్స్ కడతలే. ఫస్ట్ వచ్చింది కదా 5 months. ఏ ఫైనాన్స్? ఎల్ఎన్టీ ఫైనాన్స్ అన్న. 20,000 కట్టి తీస్తారా బండి? బండి 5th వరకు పెట్టుకుంటా అన్నాడు, లేకపోతే గోదాంలో పంపించేస్తా అని చెప్పింది. ఎంత కట్టాలి బండికి? 20 కట్టాలన్న బండికి. నేను ఒక మాట చెప్తా, నేను ఇది నీకు సపోర్ట్ కాదు, నేను ఏదో నాకు ఇది చేస్తే నాకు ఏదో వ్యూవర్షిప్ అని కాదు, నా ఇష్టం లేదంటే కట్ చేసేస్తాను. జస్ట్ నేను ఎందుకంటే చెల్లె ముఖం చూసి నువ్వు నీ ముఖం చూసి, ఎందుకంటే ఈరోజు నా పరిస్థితి బాగుండొచ్చు, నీ పరిస్థితి బాగాలేకపోవచ్చు. సంతోషాన్ని అన్ని వీడియోల ముందు హెల్ప్ చేయడు, అది ఫ్యాక్ట్. కొన్ని సందర్భాలు బట్టే, ఎందుకంటే నాకు ఇంతసేపు మాట్లాడిన దాంట్లో జెన్యున్గా నేను ఒప్పుకోవడానికి కారణం, నేను వ్యూవర్షిప్ కోసం కాదు, వేరేటోళ్ళు నన్ను గొప్పగా అనుకోవాల్సినంత అవసరం లేదు. నేను చాలా హెల్ప్లు చేసిన వెనక. ఓన్లీ నువ్వు ఒక అమ్మాయి ఉంది, అమ్మాయి నిన్ను నమ్మి వచ్చింది, మొన్ననే పెళ్ళైంది అన్నావు. పెళ్ళైన తర్వాత ఒకటి ఉంటుంది, జర బయటికి వెళ్ళాలి, గుడికి వెళ్ళాలి అది ఉంటుంది. నువ్వు మారినవని ఫీల్ అయినా నేను, కాబట్టే ఒక అన్నగా నేను నీకున్నా. బట్ నువ్వు మిస్టేక్ చేస్తున్నావు అంటే మాత్రం నా దరిదాపులు కూడా రాలేదు. బట్ శరత్ అనేటోడు నీకు ఆల్రెడీ కుల్లంకుల్ల రోహిత్ అన్న కూడా చెప్పిండు, నువ్వు యూటిలైజ్ చేసుకున్నావు ఖరాబ్ చేసుకున్నావు నాకు తెలియదు, నువ్వు నెక్స్ట్ కంటిన్యూషన్గా పని చేసుకో. ఏదైనా సరే ఒకటి చెప్తా శరత్, నీకు ఇది సింపతిలాగా అనిపించవచ్చు, లేదంటే సోది అనిపించవచ్చు, చెప్పేటోడికి వీడు మొత్తం ఇక ధర్మసూత్రాలు ఇవ్వడానే మనం అనుకో. నేను ఒకటే చెప్తా, మనల్ని నమ్మి ఒక ఆడపిల్ల మన దగ్గరికి వచ్చిందంటే చిన్న చిన్న గొడవలు మగోడ పిల్లలు ఉన్నప్పుడు చాలా ఉంటాయి. ప్రతి చిన్నదానికి గోడలు గుద్దుకొని అది గుద్దుకుంటే మనకే లాస్. ఇప్పుడు నువ్వు సడన్గా గుద్దుకుంటావు, నీ చేయికి ఏదైనా డ్యామేజ్ అవుతుంది, మన పరిస్థితులు వాళ్ళు, దానికి 500 ఖర్చు ఏ నుంచి తెచ్చి పెడతావు? నేను ఒకటే చెప్తున్నా, ఒళ్ళు దగ్గర పెట్టుకో. నువ్వు ఆల్రెడీ రిలీజ్ అయినావు, ఫ్రెండ్స్తోని కాదన్నావు. ఎందుకంటే ఇన్ని రోజులు ఒంటరి జీవితం, నువ్వు ఏడ దాగి ఏడ తిని ఏడ పండుకున్నా నడిచింది. కానీ టైమింగ్ అనేది ఇంపార్టెంట్. ప్రతి ఆడపిల్లకి మా హస్బెండ్ టైంకి వస్తే బాగుండు, టైం స్పెండ్ చేయాలన్న ఫీలింగ్ చాలామందికి ఉంటుంది. ఓకేనా? ఏ విషయం ఉన్నా చెల్లె నువ్వు కూడా నాకు కూడా చెప్పవచ్చు, నీకు ఇంకా డబ్బుల విషయంలో ఏదైనా ప్రాబ్లం మేజర్గా నీకు ప్రాబ్లం అవుతుంది అన్న సపోర్ట్ చేసి నేననే కాదు చాలామంది మన వ్యూవర్స్ కూడా, నేను ఎవరిని అడగను, బట్ మన వ్యూవర్స్ కూడా చాలా మంచి వాళ్ళు, మన సబ్స్క్రైబర్స్. E9060 నీకు అనిపించిందా ఫస్ట్ టైం నేను డబ్బులు ఉన్నప్పుడు బాగా జల్సాలు చేసి అనిపించింది? ఇప్పుడు రూపాయికి మసాలా వచ్చేస్తున్నా, రూపాయి ఇప్పుడు కూడా శరత్ తాగి తిరుగుతున్నాడని నాకు తెలిసింది ఇన్ఫర్మేషన్. నేను తాగుడి ఇంట్లో తెచ్చుకొని తాగుతున్నా కానీ బయట ఒకటి శరత్, మన పరిస్థితులు బాగలేనప్పుడు మనం కొంచెం డౌన్ అయితే మనకు ప్రాబ్లం ఏముంది చెప్పు? అవునన్నా డౌనే. ఇప్పుడు ఒక కూర తెచ్చుకోవాలంటే 100 రూపాయలు, అదే 100 రూపాయలు ఉంటే ఇంట్లో కూరగాయలు వస్తాయి కదా. వస్తాయన్నా. ఒక చికెన్ తెచ్చుకున్నా నీతో పాటు మీ వైఫ్ మీరు కూర్చొని తినవచ్చు,
థమ్స్ అప్ తెచ్చుకోవచ్చు. నేను కరెక్ట్ ఏమంటానంటే ఇగో మొగోడుగా మనం బయట మస్తు ఎంజాయ్ చేస్తాం తమ్మ. అంతే అన్న, ఆడపిల్లలకు కూడా ఉంటుంది కదా ఫీలింగ్స్. నా దగ్గర ఉంటేనే నేను తెచ్చుకొని తాగుతాను, లేకపోతే అట్లనే ఉంటా నేను. ఇంకోటి ఏంటంటే ఇంట్లో ఫస్ట్ నేను తిండి తర్వాతనే ఏమన్నా చూసుకుంటాను నేను అడుగు. ఫస్ట్ ఇంట్లో అన్ని సామాన్లు వేస్తా, ఏం వండుతారు ఏందేం కథ, కూరగాయలు ఉన్నాయా లేవా కథం నా దగ్గర ఉంటే ఇచ్చేస్తా. ఫస్ట్ నా దగ్గర పైసలు మిగిలితేనే తెచ్చుకొని తాగుతాను నేను. ఆ తాగుడు కూడా ఇప్పుడైతే మొత్తానికే బంద్ చేసినాను నేను. అప్పట్లేగా పోయి అవుతలే, వారంకి 2-3 రోజులు అంతే. ఓకే, నీకేమన్నా ఎప్పుడన్నా అనిపించిందా అరే నేను వేస్ట్గా పెళ్లి చేసుకున్నా, నేను డబ్బులు లేవు ఏం లేవు అట్లా ఎప్పుడన్నా? లేదన్న అట్లేమా. ఇప్పుడు శరత్ నువ్వు నెలకి ఎంత సంపాదిస్తావు? వాళ్ళ మమ్మీ ఒకటే మాట చెప్పిందన్న నాకు, నా కొడుకు చూసుకోకపోయినా నేను చూసుకుంటా, నీకేం తక్కువ కానీ అని చెప్పేసి అన్నది. నెల కానీ ఇప్పుడు ఆర్డర్లు పోతేనే నాకు పైసలు అన్న, అవి లేకుండా నేను థర్మోకోల్ డిజైన్ కటింగ్ చేస్తాను. అది మళ్ళీ షాప్కి రమ్మన్నాడు అన్న. ఇది నెల జీతం మా అన్నయ్య. ఇప్పుడు ఆడికి పోయినాను అనుకో, ఇప్పుడు ఈవెంట్లు ఆర్డర్లు ఉన్నాయి అనుకో, లేట్ అయిపోతాను ఆడికైనా పనికి అటు పోనీకి. ఇప్పుడు వాంటెడ్గా నువ్వు కొంచెం సఫర్ అవుతున్నట్టు నాకు కొడుతుంది, ఎందుకంటే డబ్బులు లేక ఇక్కడ నెలలన్నా ఇంటికి వెళ్ళాలన్నా. ఇప్పుడు వెళ్ళాలన్న, రేపు మమ్మీ బర్త్డే ఉంది. ఇంకోటి ఏంటంటే పెళ్ళి అయినాక నిద్రపోతారు కదా అన్న, అది ఇంకా జరగాలి. ఇంకా పెళ్ళయింది ఇడికి వచ్చేసినాం అంతే. ఇంటికి పోవాలని ఇలా మమ్మీ కూడా ఇక్కడ దాకా వచ్చింది. ఓకే, ఇప్పుడు మీకు ఎంత ఖర్చు అవుతుంది ఆడికి వెళ్ళి కేక్ కట్ చేపించి వాళ్ళతో కొంచెం స్పెండ్ చేసి రావడానికి? చెప్పు ప్రీతి. మా మమ్మీ అయితే ఏం ఆశించనన్న. ఏడొద్దురా. ఇంత పెద్దదాన్ని అయినా మమ్మీకి ఏం చేయలేకపోతున్నాను ఫీల్ అవుతావు కదరా? అన్న అప్పుడప్పుడే పనికి వెళ్తాడు, మమ్మీ ఒక్కతే ఇంట్లో. మా బాబాయ్ కూడా చేస్తాడు, హెల్ప్ చేస్తాడు. ఆయన చిన్నప్పటి నుండి చాలా హెల్ప్ చేసిండు మాకు, రాజు అని. మా బాబాయ్ అంటే నా చుట్టం కాదు, ఆయన ఎవరో బయట వాళ్ళు. డాడీ 2003లో చనిపోయిండు, నేను అప్పుడు 1 ఇయర్ ఉండే అంతే. ఓకే, సూపర్. అయితే చెల్లె నువ్వు ఎక్కువ ఎమోషనల్ అవుతున్నావు. ఓకే, నీకైతే మా అంటే కేక్ 500-600 చెల్లె మమ్మీకి చీర తీసుకో, ఓకేనా? మంచిది. మీకు ఎంత ఖర్చు అవుతుంది ఏంది ఇబ్బంది పడకండి డబ్బుల గురించి. $3,000 ఉన్నాయి. మమ్మీకో శారీ తీసుకో, మంచిగా కేక్ కట్ చేయి, మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ రండి. ఏడవకి ఇంకోసారి. ఎప్పుడు ఆడపిల్ల ఎప్పుడు కానీ ఇంట్లో ఆడపిల్ల ఏడిస్తే దరిద్రం, నువ్వు గుర్తుపెట్టుకో. మా మమ్మీని చూస్తే చాలా ఏడిపోస్తాను. ఇద్దరికి ఏం కాదు, నువ్వు టెన్షన్ తీసుకోకు చెల్లె. మమ్మీకి మంచి చీర తీసుకో. మీరు ఇప్పుడు ఎమోషనల్ ఉన్నారు, నేను కొంచెం ఫన్నీవే అనుకున్నా, ఓకేనా? ఒకటే గుర్తుపెట్టుకోండి, నేను జెన్యున్గా మీరు శరత్ అనే వ్యక్తి మీద నమ్మకంతో, చెల్లె మీద నమ్మకంతో, మొన్ననే పెళ్ళైంది కాబట్టి మీరు కొంచెం బండి మీద తిరిగితే చూడాలని ఉన్నది కాబట్టి ఒక అన్నగా నేనున్నా. మీరు మిస్టేక్ చేస్తే మాత్రం నేను దగ్గర రానియా. మీకు ఏ అవసరం ఉన్నా నేనున్నా, గుర్తుపెట్టుకోండి ప్రతిదీ. శరత్ బీ కేర్ఫుల్, నీకు మంచి పేరుంది, దాన్ని ఎండ్ చేసి అక్కడి వరకు. అమ్మాయి వచ్చింది, అమ్మాయి కోసం సంపాదించు. మనం కష్టపడాలి మొగోడు అన్నప్పుడు, మనం జల్సాలు చేస్తే పని కాదు. ఏడవద్దు ఇంకోసారి. ఆడపిల్ల ఎప్పుడు ఏడవద్దు, గుర్తుపెట్టుకో. ఆడపిల్ల ఇంట్లో ఎప్పుడు నవ్వుకుంటుంటే ఇంట్లో మంచిగా ఉంటుంది. మీరు ఎప్పుడు ఇబ్బందిగా ఉంటే మంచిది కాదు, ఓకేనా? శరత్ రైట్, థ్యాంక్ యూ. ఈ ఇంటర్వ్యూ నేను ఇంకా చెయ్యాలి. యాక్చువల్లీ ఇద్దరు ఎమోషనల్గా ఉన్నారు, బట్ వాళ్ళు బాధలు ఉన్నప్పుడు నేను ఇంకా వేరే క్వశ్చన్లు కూడా అడగలేను. నెక్స్ట్ ఇంటర్వ్యూ నేను పార్ట్ 2లో మీకు చూపిస్తాను. బీ కేర్ఫుల్ శరత్, ఏదున్నా కేర్ఫుల్గా చేసుకో, ఓకేనా? నెక్స్ట్ ఇంటర్వ్యూలో నేను కొన్ని విషయాలు మాట్లాడేది ఉంది, పార్ట్ 2లో నేను, ఓకేనా? నమస్తే. మీరు నవ్వండి జర.